మలాకి 2వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మలాకి చాప్టర్ 2 వర్సెస్ 1 through 9 మీ బైబిల్లో మీరు గమనించండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొన రైతిరి కనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటిని. మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చి వేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింపబడిన వారిగాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు మహాగణుడవు అయినటువంటి దేవాది దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామమును ఉచ్చరించుట, నీ సన్నిధిని కలిగి ఉండుట, నీ సంఘముగా సమకూడుట, అదంతా కూడా మీ యొక్క అనాదికాల సంకల్పము చొప్పున మీ ప్రియ కుమారుడు పరిశుద్ధుడు మా యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు. అది ఉచిత కృపావరమే కనుక మీ కృతజ్ఞతలు. చదవబడినటువంటి వాక్యము నుండి ఈరోజు మీ సంఘానికి మీరు ఆత్మ ద్వారా బోధించండి. ఎక్కడ మమ్మల్ని మార్చాలో, ఎక్కడ హెచ్చరించాలో, ఎక్కడ శుద్ధి చేయాలో, ఎక్కడ ప్రోత్సహించాలో అలా మీరు చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మలాకి గ్రంథ ధ్యానములో వచనం వెంబడి వచనాన్ని మనం వింటున్నాం. ఇది 5వ భాగము. అండ్ ఈరోజు మన యొక్క అంశము టైటిల్ ఏంటి అంటే మిస్లీడింగ్ ప్రీచర్స్, తప్పుదారి పట్టించే బోధకులు. ఇది కొంచెం పెద్ద భాగము, 2వ అధ్యాయము మొదటి 9 వచనాలు కనుక పెద్ద భాగాలు ఉన్నప్పుడు మరి బోధకులకి చాలా కష్టము. దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలి, దేనికి తక్కువ సమయం ఇవ్వాలి. కానీ దేవుని యొక్క నడిపింపును బట్టి నేను నాకున్న సమయంలోనే దీన్ని ముగించే ప్రయత్నము చేస్తాను. మొదటి అధ్యాయంలో మనము దేవుడు ప్రత్యేకంగా మలాకి కాలంలో ఉన్నటువంటి తన యాజకులు ఎట్లా జీవిస్తున్నారు, ఎట్లా సేవ చేస్తున్నారు, దేవుడిని ఎట్లా ఆరాధిస్తున్నారు, ప్రజలని ఎట్లా ప్రేరేపిస్తున్నారు అనేటువంటి విషయాల గురించి మాట్లాడాడు. సో దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, వారు ఆయనని నిర్లక్ష్యపెట్టారు, తృణీకరించారు. వారు దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనను, అర్పణను అపవిత్రపరిచారు. దాంతోపాటు వారు ఆయనని తండ్రిగా, లేకపోతే యజమానిగా, లేకపోతే ఘనమైన మహారాజుగా ఆయన్ని ఘనపరచలేదు, మహిమపరచలేదు. ఇవన్నీ కూడా దేవుడు వారికి వ్యతిరేకంగా మోపినటువంటి నేరములు, లేకపోతే వారు చేసినటువంటి పాపములు. 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా తన ఈ యాజకులకే మరలా ఆయన వారిని సంధించి వారిని సరిచేసేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు. వారి పాత్ర ఏంటో, వారి బాధ్యత ఏంటో, వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటో వారికి జ్ఞాపకము చేసి వారు తమను తాము సరిచేసుకోవడానికి ఇంకొక అవకాశమును దేవుడు వారికి ఇస్తున్నాడు. వీరు నమ్మకమైన వారు కారు, వీరు నిబంధన చేసి నమ్మక ద్రోహులుగా ఉన్నారు. అయినా కూడా దేవుడు వారిని
మరొకసారి కనికరముతో మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. సో అది ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. అండ్ దేవుడి వాక్యాన్ని మనం విన్నప్పుడు ప్రతిసారి దేవుడు ఏమి ఆలోచిస్తాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది మనం కూడా శ్రద్ధాసక్తులతో వింటే, తెలుసుకుంటే, దానికి మనల్ని మనము లోపరుచుకుంటే అప్పుడు మనము దీవించబడతాం. లేకపోతే ఆల్రెడీ క్రీస్తు యేసులో దీవించబడినటువంటి మనము దేవుడిని ఎలా పడితే అలా తీసుకున్నప్పుడు, చులకన చేసినప్పుడు మన దీవెనను కూడా దేవుడు శాపముగా మార్చగలడు. అది ఇక్కడ ఈ యొక్క భాగంలో ఆయన చేసినటువంటి హెచ్చరిక. ఒకప్పుడు క్రీస్తులో మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క హెచ్చింపును ఆయన మరలా పూర్తిగా తగ్గించగలడు. ఒకప్పుడు మనల్ని ఆయన తన యొక్క స్వకీయ సాంపాద్యము అని చెప్పినటువంటి దేవుడు తర్వాత ఆవుల పేడను ఎట్లా పాలెం వెలుపలికి తీసుకెళ్ళి పారేసి కాల్చేస్తారో అదే ప్రకారం మనల్ని కూడా పేడలాగా ట్రీట్ చేసి దేవుడి యొక్క పరమ సన్నిధి నుండి అవతలకి తీసి పారివేస్తానంటున్నాడు. సో దేవుడై ఉన్నాడు. ఇది దేవుడి యొక్క విశ్వము, ఇది దేవుడి యొక్క లోకము, దేవుడి యొక్క జనము, మనము ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాము. ఆయన సార్వభౌమ అధికారము కింద మనం ఎలా ఉండాలో అలా ఉంటే మనకి మేలు, అలా ఉండకపోతే మనకి మరి చాలా పెద్ద సమస్య, కీడు అన్నీ జరుగుతాయి. సో 4 పాయింట్స్ మనకి దీంట్లో ఉన్నాయి. వాటిని మనం చూసుకుంటూ పోదాం. రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటిది ద కమాండ్మెంట్, మొదటి వచనం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సో దేవుడు మలాకి అనేటువంటి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి పాఠంలో నేను మీకు చెప్పాను, 2 అభిప్రాయాలు ఉన్నాయి దేవుడి యొక్క సేవకుల మధ్యలో. ఒకటి, మలాకి అంటే మెసెంజర్, అంటే సందేశకుడు, లేకపోతే వార్తాహరుడు, లేకపోతే ఒక దూత అని దాని యొక్క అర్థము. కనుక ఒక వ్యక్తి కాదు, కేవలము దూత లేకపోతే సందేశకుడు అని కొంతమంది తీసుకుంటారు. కానీ మనము దాన్ని ఒక దూతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవుడి యొక్క సేవకుడిగా, బోధకుడిగా, ప్రవక్తగా ఉన్నటువంటి ఒక నిజమైన వ్యక్తి అనే తీసుకున్నాం. కనుక మలాకి అనేటువంటి వ్యక్తి నిజమైన వ్యక్తి. ఆయన ద్వారా దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్త యాజకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యాజకులను దేవుడి వైపు తిప్పడానికి దేవుడి యొక్క వాక్యమును వారికి వినిపిస్తున్నాడు. సో యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. మెత్సువా అనేటువంటి హెబ్రీ పదానికి ఆజ్ఞ అని అర్థము, రెండవది హెచ్చరిక అని అర్థము, మూడవది ప్రకటన అని కూడా అర్థం. సో ఇది వారికి ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది, ఒక హెచ్చరికగా చేయబడింది, ఒక ప్రకటనగా కూడా వారికి వినిపించబడింది. వీరందరూ కూడా పాపము చేసేటువంటి యాజకులు. వీరందరూ కూడా దేవుడితో మమేకమై ఉండకుండా, దేవుడి మార్గంలో ఉండకుండా పక్కకి పోయి మైలబడిపోయినటువంటి యాజకులు. సో వీరిని దేవుడు విడిచిపెట్టకుండా వీరికి రెండవ అవకాశమునిచ్చి వీరిని మార్చేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు. సో వీరేం చేశారు? దేవుడిని ఘనహీనముగా ఎంచారు. కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి ఘనముగా ఎంచడో, ఘనహీనముగా ఎంచుతాడో, అప్పుడు సంఘము ఘనహీనమైపోతుంది, సేవకులు ఘనహీనమైపోతారు, సేవ ఘనహీనమైపోతుంది, వారు చేసేటువంటి ఆరాధన ఘనహీనమవుతుంది, వారిచ్చే అర్పణలు ఘనహీనంగానే ఉంటాయి. అంతా కూడా వాల్యూలెస్గా, మరి చాలా చాలా అధ్వాన్నముగా ఉంటాయి. సో వీరు అట్లా చేశారు. కానీ దేవుడు అట్లా దాన్ని ఎక్కువ కాలము ఉండనివ్వడు. దేవుడు దాన్ని సరిచెయ్యాలి. ఎందుకంటే అది వీరిది కాదు, అది ఆయనది. ఇప్పుడు నీ ఇంటిని నువ్వు మురికిగా పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నీవు నా ఇంట్లో పనిచేస్తూ నా ఇంటిని మురికిగా చేసేటువంటి హక్కు, అధికారం నీకు లేదు. సో దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే అదే, ఇది నా ఇల్లు, ఇది దేవుడి మందిరము, ఇక్కడ దేవుడి సేవ, ఇక్కడ ప్రతిదీ కూడా నా యొక్క నియమము, నా యొక్క నిబంధన, నా యొక్క చిత్తం ప్రకారమే జరుగుతుంది. దాని కొరకే మీరు నియమించబడ్డారు. అలా మీరు లేకపోతే మీకు మరి చాలా పెద్ద సమస్య వస్తుంది అని వారిని హెచ్చరిస్తున్నాడు. సో ఇది వారి కాలంలోనే కాదు, మన కాలంలో కూడా సేవలో ఉన్నటువంటి వారికి, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి, దేవుడి యొక్క పరిశుద్ధ యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తోంది. ఒకసారి ఇది ఒక లెజెండ్, అంటే ఒక ఉపమానము, నిజంగా జరిగింది అని కాదు కానీ ఒక ఉపమానము. దాంట్లో రష్యన్ ప్రీమియర్, రష్యన్ అధినేత క్రుష్చెవ్ రష్యన్ కాస్మోనాట్ టిటోవ్ అనేటువంటి వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు స్పేస్లోకి వెళ్ళావు కదా, మరి స్పేస్లో నీకు దేవుడు కనబడ్డాడా? టిటోవ్ అన్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు కనబడ్డాడు, నేను చూశాను. అప్పుడు క్రుష్చెవ్ అన్నాడు, నాకు కూడా తెలుసు దేవుడు ఉన్నాడని, కానీ మన పాలసీ నీకు తెలుసు కదా, మనం దాన్ని నమ్మం కదా, అందుకని ఎవరికి చెప్పొద్దు దేవుడు ఉన్నాడని. సో టిటోవ్ చెప్పేశాడు, నేను ఎవరికి చెప్పనని. దాని తర్వాత టిటోవ్ మరి తిరిగి వచ్చాడు కనుక స్పేస్లోకి వెళ్ళి, అంతరిక్షంలోకి వెళ్ళి రష్యన్ ఆర్థడాక్స్ చర్చి యొక్క పెద్ద,
అంటే వారిని బిషప్ అనే కన్నా ఆర్థడాక్స్ మరి ఏమంటారు చర్చ్ ఫాదర్ అంటారు. సో ఆయన్ని కలిశాడు. కలిసినప్పుడు ఆయన ఆ యొక్క చర్చ్ ఫాదర్ టిటోని అడిగాడు, మీరు పైకి వెళ్ళారు కదా, అక్కడ దేవుణ్ణి చూశారా అని. ఈయనకి క్రుష్చేవ్ చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చింది. ఏమన్నాడంటే, నేను దేవుణ్ణి చూడలేదు, దేవుడు అనేవాడు అసలు లేనే లేడు అన్నాడు. టిటోవ్ అన్నాడు అట్లా. సో వెంటనే ఈ యొక్క రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ పెద్ద టిటోవ్ చెవులో చెప్పాడు, నాకు కూడా ఎప్పుడో తెలుసు దేవుడు అనేవాడు లేనే లేడని, కానీ మన పాలసీ ఇది, దాన్ని మనం ఎవరికి చెప్పము, నువ్వు కూడా చెప్పొద్దు అన్నాడు. సో ఒక కాస్మనాట్ దేవుడిని చూసి దేవుడు లేడని చెప్పాడు. ఒకడేమో దేవుడు ఉన్నాడని సేవ చేసుకుంటూ దేవుడు లేనంటూ బతుకుతున్నాడు. అదే ప్రకారం వీరు కూడా దేవుడిని బొత్తిగా తీసి బయట పెట్టేశారు. దేవుడు ఉన్నట్టే వీరు చలామణి అవ్వట్లేదు. దే హవ్ నెవర్ టేకెన్ గాడ్ ఇంటూ కన్సిడరేషన్. దేవుడు మా జీవితంలో ప్రథమము, దేవుడు మా జీవితానికి ప్రాణము, దేవుడు మా జీవితానికి శాసకుడు, ప్రభు అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు కనుక వీరి యొక్క దుస్థితి ఇట్లా ఉంది. ఎవరైనా అట్లా ఉంటే వారి దుస్థితి కూడా అట్లాగే ఉంటుంది. నాకు ఎప్పుడు భయం వేస్తూ ఉంటుంది. అదేంటంటే, ఇంత పెద్ద బైబిల్లో ఇంత గొప్ప సత్యమును, ధర్మశాస్త్రమును దేవుడు మనకి ఇచ్చాడు. దాంట్లో మనం ఎన్ని లైన్లు చదివాం, ఎన్ని అధ్యాయాలు చదివాం, ఎంత వాక్యం మన చెవుల గుండా మన హృదయంలోనికి, మన మనసులోనికి వచ్చిందో మనకి తెలియదు. ఎప్పుడు మనం దాన్ని లెక్కగట్టలేదు. కానీ దేవుడికి తెలుసు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి హల్లుకి, ప్రతి మరి ఆ యొక్క జాట్ అండ్ డాట్కి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఈ రోజున మనము విననట్టు, ఈ రోజున విని అవిధేయత చూపి అవిశ్వాసంతో ఉంటే మనము తప్పించుకున్నాము అని అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారం అవుతాం. ప్రతిదీ ఆయన లెక్క అడుగుతాడు. ఎట్లా అంటే, ప్రతి శ్వాస నిన్ను ఎట్లా బ్రతికింపజేస్తుందో, ప్రతి దేవుడి మాట నిన్ను రేపు తీర్పులో శబాష్ అయినా అనిటేట్టు చేస్తుంది, లేకపోతే దుష్టుడా, సోమరి, చెడ్డదాసుడా అనేటట్టయినా చేస్తుంది. దాన్ని ఎప్పుడు మర్చిపోకండి. శ్వాస తీసుకున్న ప్రతిసారి దేవుడు మీ మీద దృష్టి పెట్టాడు, మిమ్మల్ని లెక్కలో పెట్టుకున్నాడు అనేది మర్చిపోవద్దు. అప్పుడు దేవుడు అంటే భయం వస్తుంది. జాగ్రత్తగా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటాం. రెండవ పాయింట్ ఏంటంటే ద కర్స్. 2వ వచనం నుండి 4వ వచనం వరకు శాపం. జాగ్రత్తగా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు వినండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచున్నట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొన రైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటిని. మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఆ వచనాలు మనము గ్రామాటికల్గా వ్యాకరణాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లు మీరు అర్థం చేసుకుంటే ఆల్రెడీ వీరు శాపం కిందకు వచ్చేసారు. ఎందుకంటే వీరు సరైనటువంటి యాజకులుగా లేరు కనుక వీరు దేవుడి యొక్క శాపం కింద ఉన్నారు. దేవుడి యొక్క ఆశీర్వాదం కింద మొదట కొన్ని దినాలు ఉన్నారు, దాని తర్వాత శాపం కిందకి వచ్చారు. అండ్ దేవుడు వీరిలో ప్రతిదాన్ని కూడా శపించాడు. అండ్ శపించడానికి గల కాజ్ ఏంటో చెప్తున్నాడు. ఎందుకు వీరు శాపగ్రస్తులయ్యారు, ఎందుకు దేవుడు వీరిని శపించాల్సి వచ్చింది? దేవుడు శపించుటకు ఇష్టపడ్డు, దీవించుటకు ఇష్టపడతాడు. దేవుడు ప్రాణము తీయడానికి ఇష్టపడ్డు, సంతోషించాడు. దేవుడు ప్రాణం పోయడానికి ఇష్టపడతాడు, సంతోషిస్తాడు. దేవుడు ఒకడిని నిర్మించడానికి ఎంత ఆనందిస్తాడో ఒకడిని నిర్మూలము చేయడానికి అంత దుఃఖిస్తాడు. అట్లాంటి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడంటే మరి ఆయన న్యాయానికి, ఆయన నీతికి వ్యతిరేకంగా ఏదున్నా కూడా దాన్ని ఆయన సరిచేయాలి, లేకపోతే సమూలంగా నాశనము చేయాలి. కనుకనే ఒక్కొక్క మాట ఇక్కడ కూడా మీరు గమనించండి. మొదట్లో దేవుడు ఏమంటున్నాడు? మీరు ఈ ఆజ్ఞను ఆలకింపకయు. అంటే ఈ యొక్క ఆజ్ఞను మీరు ఆలకించకపోతే, వినకపోతే, లెక్క చేయకపోతే, దాన్ని మీరు పట్టించుకోకపోతే, దానికి మీరు మిమ్మల్ని సమర్పించుకోకపోతే. జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఇదే క్యాబిన్లో ఈ చర్చ్కి వచ్చేటువంటి ఒక మెంబర్తో నేను పెద్దలు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆ మెంబర్కి చెప్పాము, దేవుడి వాక్యం ఇది నీకు తెలుసు, లోబడు అంటే నేను దేవుడికి సబ్మిట్ అవ్వడానికి నాకు ఇంకా టైం కావాలి అని ఆ మెంబర్ చెప్పినప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందంటే, కోపం కన్నా బాధ అనిపించింది. ఒక వ్యక్తికి దేవుడికి సబ్మిట్ అవ్వడానికి ఇంకా టైం కావాలని నా క్యాబిన్లో నాకే ఇన్ని మెసేజ్లు విన్న తర్వాత చెప్పేటువంటి వ్యక్తి కూడా నా సంఘానికి వస్తున్నారు
అంటే నేను ఏమి చెయ్యాలి దేవా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నేనంటే ఆఫ్టర్ ఆల్ మనిషిని, కానీ దేవుడి యొక్క మాటే వారు సబ్మిట్ అవ్వడానికి లెక్క చేయట్లేదు. ఎందుకో దేవుడు చాలా చోట్ల చెప్పాడు. ఒక భాగాన్ని మీకు వినిపిస్తాను. కీర్తన 81, 11, 12, సామ్స్ 81, 11 and 12. కీర్తన 81, 11, 12లో, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. సో అట్లా వారు ఎందుకు చేశారు? దేవుడి మాటను వారు ఎందుకు వినలేదు? దేవుడి మాటకు వారు ఎందుకు శిరస వహించలేదు? ఎందుకు విధేయత చూపలేదు? ఎందుకంటే వారికి దేవుడి ఆలోచన కన్నా, దేవుడి యొక్క ఆజ్ఞ కన్నా స్వకీయ ఆలోచనలు ఎక్కువ, స్వంత ఆలోచన ఎక్కువ, స్వంత తలంపు ఎక్కువ, స్వంత కోరిక ఎక్కువ, స్వంత ఉద్దేశం ఎక్కువ, స్వంత బుద్ధి లేక స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని వాక్యం చెప్పినట్లు వారు స్వబుద్ధిని, స్వంత జ్ఞానమును వారు ఆధారం చేసుకున్నారు, దాన్ని బట్టి నడుచుకున్నట్లు. సో దేవుడు వారిని ఏమని చేస్తాడంట? హృదయ కాఠిన్యమునకు వారిని అప్పగించేస్తాడు. అంటే వారు ఇంకా బండబారిపోయేటట్టు దేవుడు వారిని అప్పగించేస్తాడు. అది మంచిదా? మంచిది కానే కాదు. వారు ఇంకా మోసపోతారు, వారు ఇంకా మలినమైపోతారు, వారు ఇంకా దేవుడికి దూరం అయిపోతారు, వారి నాశనాన్ని వారే తెచ్చిపెట్టుకుంటారు. బటర్ కరిగినప్పుడు మనకు ఉపయోగపడుతుంది, బటర్ గడ్డగడితే మనకు ఉపయోగపడదు. అదే ప్రకారం ఒక మనిషి కరిగిపోతే, వాడికి కఠినమైనటువంటి హృదయం లేకుండా వాడి యొక్క హృదయము మెత్తగా ఉంటే వాడు అందరికీ, దేవుడికి, ఇతరులకి దీవెనకరంగా ఉంటాడు. కానీ హృదయము కఠినపరచబడిన వాడు ఎవరికీ ఉపయోగపడడు, బయట పారవేయబడ్డానికి తప్ప. అండ్ ఇదే పదము హీబ్రూలో మరొక చోట రెగ్యులర్గా, అంటే అనేక సార్లు వాడబడింది. ఒకే ఒక వచనాన్ని వినిపిస్తాను. హగ్గై 1వ అధ్యాయము 5వ వచనం. హగ్గై 1 and 5. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. సో దేవుడు ఆ ప్రజలతో చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీరు ఎట్లా మసులుకుంటున్నారో, ఎట్లా నడుచుకుంటున్నారో, ఎట్లా మీ యొక్క జీవితాన్ని జీవిస్తున్నారో దాని గురించి ఆలోచించండి. చాలాసార్లు మనిషి ఆలోచించడు కనుకనే దేవుడి ఆజ్ఞ ప్రకారం ఉండకుండా పోతాడు. సో దేవుడు అంటున్నాడు, మీరు ఆలోచించండి, మీ ప్రవర్తన మీద దృష్టి పెట్టండి, చూడండి, దాన్ని మనస్కరించండి. నాకు తెలుసు మీరు దాన్ని మనస్కరించరని. తర్వాత భాగంలో ఆయన చెప్పాడు చూడండి, నా నామము ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల. అంటే మనస్ఫూర్తిగా మీరు దాని గురించి ఆలోచించకపోతే, దానికి మీరు చెవి ఒగ్గకపోతే, దానికి మీరు లోబడకపోతే మీ యొక్క పరిస్థితి నా చేతుల్లో శాపగ్రస్తముగా మారుతుంది. అండ్ దేని గురించి వీరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు? ఈ నేపథ్యం, ఈ కాంటెక్స్లో వారిని మరలా 1వ అధ్యాయంలో చెప్పిందే 2వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు, నా నామమును ఘనపరచునట్లు. సో దేవుడి నామము పరిశుద్ధమైనది, దేవుడి నామము పూజనీయమైనది, దేవుడి నామము అన్నిటికన్నా పైనామము. అందుకనే మనం ప్రభు నేర్పిన ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు చెప్తాము ఏంటంటే, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ నామము హెచ్చింపబడుగాక, నీ నామం మహిమపరచబడుగాక. ఆయన నామ మహిమ కొరకు ఆయన వీరిని ఏర్పాటు చేశాడు. వీరు దాన్ని మహిమపరచాలి, వీరు దాన్ని ఇతరులు మహిమపరచున్నట్లు వారికి నేర్పాలి, వారిని నడపాలి. అది యొక్క యాజకుల యొక్క సేవ. కానీ ఆయన నామమును వీరు కించపరిచారు కనుక మిగతా వారు కూడా అట్లాగే కించపరిచేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అండ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము దూషణ పాలు అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఆయన సేవకులము, దైవ జనులము అని చెప్పుకునేటువంటి దుర్జనులు, లోకస్తులు, ఆ యొక్క ముసుగులో ఉన్నటువంటి ఆ దొంగలే దానికి కారణం. ఎందుకంటే వారు దేవుడిని ఎలా పడితే అలా ట్రీట్ చేస్తున్నారు కనుక వారిని వెంబడించేటువంటి వారు కూడా దేవుడిని ఎలా పడితే అలా ట్రీట్ చేస్తున్నారు. తర్వాత ఆయన అంటాడు, ఐ విల్ సెండ్ ఎ కర్స్ అపాన్ యూ. ఇలా మీరు చేశారు కనుక నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతురి కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. అంటే రిపీటెడ్గా దేవుడు చెప్పినా కూడా వారు దాన్ని బేఖతరు చేశారు కనుక వారిని ఆ శాపం కింద పెట్టానని ఆయన చెప్తున్నాడు. సో దాంట్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి బైబిల్ స్కాలర్స్ మధ్యలో. దేవుడు శపిస్తాను అన్నప్పుడు ఈ యొక్క యాజకులను శపిస్తున్నాడా, డైరెక్ట్గా వారి యొక్క పర్సన్ని, ఆ వ్యక్తిని శపిస్తున్నాడా,
లేకపోతే వారికి దేవుడు అంతకు మునిపే ఇచ్చినటువంటి దీవెనలను శపిస్తున్నాడా? లేకపోతే ఈ యాజకులు సంఖ్యాకాండం అంటే నంబర్స్ ప్రకారం వీరు ఇశ్రాయేలీల మీదకి చేతులెత్తి ఆయన నామమున దీవెన ప్రకటిస్తారు కదా, ఆ దీవెనలను శపిస్తున్నాడా? సో అన్నిటినీ మనం తీసుకోవచ్చు. వారిని శపిస్తున్నాడు, వారి సేవను శపిస్తున్నాడు, వారి సేవ కింద ఉన్నటువంటి వారికి కూడా ఆ శాపములో పాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సో ఒకడు శాపగ్రస్తుడంటే వాడు చేపట్టింది, వాడు చేసేదంతా కూడా, వాడికి చెందిందంతా కూడా శపించబడినట్టుగానే శపించబడింది. ఇంకొక మాట కూడా మీరు ఇక్కడ చూస్తారు. తెలుగు బైబిల్లో అనువాదకులు దాన్ని మిమ్మల్ని బట్టి విత్తనములు చెరిపివేతును అని అనువాదం చేశారు. కానీ హీబ్రూలో ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్ని బట్టి ఇంగ్లీష్లో ప్రధానంగా బైబిల్ స్కాలర్స్ 3 రకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. ఆ 3 ఏంటో ఒక్కొక్క మాటలో చెప్తాను. దాని తర్వాత ఎక్కువ ఏది అయి ఉండొచ్చో అది కూడా మీకు చెప్తాను. విత్తనము ఇంగ్లీష్లో సీడ్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. విత్తనము అంటే పాస్టరిటీ, అంటే వారి సంతానం. యాజకులకు దేవుడిచ్చినటువంటి సంతానమును దేవుడు మరలా వీరిలాగా యాజకపు సేవలోనికి రానివ్వకుండా పక్కకి తొలగించేస్తాను అంటున్నాడు. అంటే వారు శపించబడతారు గనుక వీరి యొక్క వంశం ఉండదు. వీరు దేవుడిని సమీపించేటువంటి అర్హతను కోల్పోతారు. దేవుడి మందిరంలోనికి వచ్చి సేవ చేసేటువంటి ఆధిక్యతను కోల్పోతారు. ఒక క్రైస్తవ తండ్రి, ఒక క్రైస్తవ తల్లి, ఒక క్రైస్తవ సేవకుడు, ఒక క్రైస్తవ బోధకుడు దేవుడితో సరిగ్గా లేకపోతే వాడికి ఎలాంటి పీడ దాపరించగలదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో కొంతమంది భక్తులు దాన్ని అట్లా తీసుకున్నారు. మరికొంతమంది ఎట్లా తీసుకున్నారంటే వీరు మరి ఏది చేసినా కూడా దేవుడు దాన్ని శపిస్తాడు. వీరి సేవ, వీరి అర్పణ, వీరి బోధ అన్నీ కూడా శపించబడి ఉంటాయి కనుక వీరు శాపగ్రస్తులు. 3వ ఆలోచన ఏంటంటే వీరికైతే వ్యక్తిగతంగా వ్యవసాయము చేసేటువంటి ఆధిక్యత లేదు. వీరు పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు. కానీ వీరు ఎవరికైతే సేవ చేస్తున్నారో ఆ ప్రజలు వారి పొలాల్లో పంటలు వేస్తారు, పండిస్తారు. అయితే ఆ పంటల్లో నుండి దశంభాగము తెచ్చి వీరికి ఇస్తారు, 10వ వంతు వీరికి ఇస్తారు. దేవుడు దాన్ని శపిస్తాడు. అక్కడ వారికి సరిగా పంట రాకుండా చేస్తాడు. కనుక వీరికి వచ్చేటువంటి ఆదాయం దశంభాగాలు తగ్గిపోతాయి. సో మీరు ఎట్లాగైనా తీసుకోండి, 3లో ఏదైనా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ బేసికల్లీ పాయింట్ ఏంటంటే యూ విల్ బీ బ్యారన్. మీరు గొడ్రాళ్ళుగా ఉంటారు, మీరు ఫలహీనులుగా ఉంటారు, మీరు ఎవరికి ఏ రకముగా కూడా ఉపయోగపడినటువంటి నిరర్ధకమైన వ్యక్తులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. సో అట్లా యూ విల్ రిమైన్ యాజ్ వేస్ట్ అన్నప్పుడు మీరు వ్యర్థముగా ఉంటారు, మీరు చెత్తతో సమానం అయిపోతారు అన్నప్పుడు ఏం చేయాలి? అందుకనే నెక్స్ట్ భాగంలో అంటున్నాడు చూడండి, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. మీరు ఇదే మాటని 10 డిఫరెంట్ లాంగ్వేజెస్లో చదివితే 3-4 రకాలుగా అది మీకు అనువదించబడి ఉంటుంది. అనువాదకులు వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, ఆ సమయంలో వారి యొక్క బృందమును బట్టి వారు అట్లా అనువాదాలు చేశారు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఐ విల్ స్ప్రెడ్ డంగ్ ఆన్ యువర్ ఫేసెస్ అని ఉంటుంది. మరి ఒక వర్షన్లో స్ప్రెడ్ రిఫ్యూజ్ ఆన్ యువర్ ఫేసెస్ అని ఉంది. సో ఆ ప్రకారం రకరకాలుగా ఉంటుంది. కాబట్టి దాని అర్థం ఏంటి? పేడ అంటే ఆవు యొక్క మలము, ఎక్స్క్రిమెంట్ మనకి తెలుసు. ఒక యాజకుడు అందరి ఎదుట నిలబడినప్పుడు అతడిలో దేవుడి యొక్క మహిమను వారు చూస్తారు. ఒక యాజకుడు అతడు పాత నిబంధనలో వేసుకున్నటువంటి ఆ యొక్క వస్త్రములు, రంగురంగుల ఆ యొక్క వస్త్రములతో మెరిసిపోతుంటాడు. దేవుడి సన్నిధిలో ఉండేటువంటి వాడు ఇతరుల కన్నా మెరుగ్గా కనపడతాడు. అట్లాంటి వాడి ముఖాన్ని పేడతో పూసి పెడతాను, ఎవరు కూడా నీ వైపు చూడకుండా నీ ముఖాన్ని నేను అవమానం పాలు చేస్తాను అని దేవుడు అన్నాడు. అంటే ఆయన ఎంత డీప్గా దాని గురించి గ్రీవ్ అయ్యాడు, అంటే ఎంత లోతుగా ఆయన ఆ యొక్క విషయంలో బాధపడుతున్నాడు అనేది చూడండి. హీబ్రూ బైబిల్ని మీరు చదివితే వేరే భాగాలతో మీరు పోలిస్తే దాని యొక్క అర్థం ఏంటంటే వారు ఒక జంతువును బలిగా అర్పించిన తర్వాత ఏం చేయాలో దేవుడు చెప్పాడు. మీకు వచనాలే చూపిస్తాను. లేవియా కాండం 4వ అధ్యాయం 11-12 వచనాలు. లెవిటికస్ 4:11 and 12. లేవియా కాండం 4వ అధ్యాయం 11-12. అక్కడ దేవుడు ఏం చెప్పాడో గమనించండి. ఆ కోడి యొక్క శేషమంతయు, అంటే బలిగా ఇవ్వబడిన తర్వాత మిగిలిపోయినవి, బలిగా ఉపయోగపడని భాగములు, అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని అంత్రములు, అంత్రములు అంటే ఇంటెస్టైన్స్,
పేగులు. దాని పేడ పాలెము వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చి వేయవలెను. బూడిదే పారబోయు చోట దానిని కాల్చి వేయవలెను. సో అది బూడిద పాలం అన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి వేస్తారు. సో ఈ జంతువులను అట్లా తీసినప్పుడు ఆ ఇంటెస్టైన్స్లో లేకపోతే ఈ యొక్క లోపలి భాగాల్లో, పొట్ట లోపలి భాగాల్లో మలం ఉండొచ్చు. అది లేక అది విడిచినటువంటి మలము ఏదైనా తీసుకోండి, దాన్ని దేవుడు అట్లా తీసేస్తాడు. గుడ్ న్యూస్ బైబిల్లో అయితే దాన్ని వారు ఇంకా కొంచెము శక్తివంతముగా అనువాదం చేశారు. గుడ్ న్యూస్ బైబిల్ సింపుల్ మోడర్న్ ఇంగ్లీష్లో ఇట్లా రాయబడింది: ఐ విల్ రబ్ యువర్ ఫేసెస్ ఇన్ ద డంగ్ ఆఫ్ ది యానిమల్స్ యూ సాక్రిఫైస్ అండ్ యూ విల్ బి టేకన్ అవుట్ టు ద డంగ్ హీప్. మీరు బలిగా అర్పించేటువంటి జంతువుల పేడలో మీ ముఖాన్ని పెట్టి రుద్దుతా, ఆ పేడతో పాటు మిమ్మల్ని కూడా బయట పారవేస్తా అని దేవుడు అంటున్నాడు. ఏ పాస్టర్ అయినా అట్లాంటి మాట దేవుడి నోట విని బతకాలా? ఏ సేవకుడైనా అట్లాంటి దాన్ని ఎప్పుడైనా దేవుడి యొక్క వాక్యము నుండి విని నేను దీనికి తగినవాడను అని అనుకోవాలా అంటే లేదు. కానీ బైబిల్లో దేవుడు అట్లా చెప్పాడు. మరి ఇప్పటిదాకా దీని గురించి ఎవరైనా బోధించారో లేదో నాకు తెలియదు, కొందరు మినహాయించి. చాలామంది సేవకులు ఇట్లాంటి టాపిక్లు బోధించరు, ఎందుకంటే నా ముఖానికి దేవుడు పేడబూసే అవకాశం ఉంది. సో దేవుడు దాన్ని ఎట్లా చెప్తున్నాడో చూడండి. మామూలుగా ఆ రోజుల్లో ఈ పని ఎవరు చేసేవారంటే, యుద్ధ సమయంలో శత్రువులు దొరికినటువంటి యుద్ధ ఖైదీల ముఖాలను పేడల్లో పెట్టేవారు, అవమానపరిచేవారు, లేకపోతే గిట్టని వారు ఆ ప్రకారము చేసేవారు. కానీ ఇక్కడ దేవుడు చేస్తానంటున్నాడు. దీన్ని ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్గా మనం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. హీబ్రూ యొక్క టార్గంలో వారికి ఉన్నటువంటి ఒక గ్రంథంలో దాన్ని ఇట్లా రాశారు: ఐ విల్ మేక్ విజిబుల్ ఆన్ యువర్ ఫేసెస్ ద షేమ్ ఆఫ్ యువర్ క్రైమ్స్. మీ నేరముల యొక్క అవమానము ఎంత దారుణమైనదో దాన్ని ప్రపంచానికి మీ ముఖం మీదే చూపిస్తానంటున్నాడు. సో దేవుడు అంత డీప్గా ఆలోచించి యాజకులకు అలాంటి మాట చెప్పాడు అంటే, ఇదే మలాకీలో అంటాడు, నేను యెహోవాను, నేను మార్పు లేని వాడను. 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు దాని గురించి మనం నేర్చుకుంటాం. సో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక ఇప్పుడున్నటువంటి యాజకులను కూడా అదే ప్రకారము దేవుడు చెయ్యగలడనే కదా దాని యొక్క అర్థం. సో ఈ యొక్క యాజకుల ముఖం మీద మలము లేక పేడ లేకపోతే వాటి యొక్క అంతరంగము భాగంలో ఉన్నటువంటి ఆ పనికి మాలిన మాలిన్యములను రుద్ది వారిని వాటితో పాటు బయటికి తరిమేస్తానంటున్నాడు. అంటే వారిని సేవ నుండి తొలగిస్తానంటున్నాడు. మీరు డిస్గ్రేస్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్గా, ప్రీస్ట్లుగా బయట పారవేయబడతారు అంటున్నాడు. కానీ ఇంకా ఆయన కృపను చూపించడానికే ఇష్టపడుతున్నాడు. వెనువెంటనే దాన్ని చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఇంకా మీరు ఆలోచిస్తే, నా ఆజ్ఞను ఆలకిస్తే, మీరు మనసు మార్చుకుంటే, మీరు తిరిగి నా నామాన్ని గణపరిస్తే మీరు ఇదంతా అవాయిడ్ చేసుకోవచ్చు, దీంట్లో నుండి మీరు బయటపడవచ్చు. అందుకే దేవుడు అంటే నాకు అంత ఇష్టం, ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఫాదర్గా నేను నా పిల్లలకి సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్లు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ హెవెన్లీ ఫాదర్, హోలీ ఫాదర్, లవింగ్ ఫాదర్, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకి చెప్పాడు 1వ అధ్యాయంలో. ఆయన మొదట ప్రేమతో వారిని మార్చే ప్రయత్నమే చేస్తున్నాడు. మారకపోతే ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు కనుక న్యాయము చేయాలి, చేస్తాడు. ఆ 4వ వచనంలో మీరు గమనిస్తే, అందువలన లేవీయులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడు నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. వీరికన్నా ముందు లేవీయులతో ఆయన ఒక నిబంధన చేశాడు, దాని గురించి మనం తర్వాత వింటాము. కాబట్టి ఇక్కడ వారికి ఏం చెప్తున్నాడు, ఆ నిబంధనలో మీరు ఉండాలంటే లేవీయులుగా మీరున్నారు కనుక, లేవీయులే ఇక్కడ ఉన్నటువంటి యాజకులు మీరున్నారు కనుక, మీరు దాంట్లో నుండి బయటికి తీసి పారవేయబడకుండా దాంట్లోనే ఉండాలంటే మీరు మారు మనసు పొందండి, మీ జీవితాన్ని మీరు మార్చుకోండి, మీరు దేవుడికి భయపడండి, దేవుడికి లోబడండి, దేవుడి చిత్తాన్ని జరిగించండి, దైవికంగా మీరు ఉండండి, మనుషులను కూడా అట్లాగే నా కొరకు సిద్ధపరచండి, నా నామం అందరి ఎదుట ఘనపరచండి. హెచ్కేలు 18, 31, 32లో దేవుడు ఇట్లా చెప్పాడు. ఎజికియల్ 18, 31 and 32. హెచ్కేలు 18వ అధ్యాయం 31, 32 వచనాలు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి. సో దేవుడి హృదయం ఏంటో మనకు కనబడుతుంది. మనం కూడా ఇప్పుడు మన జీవితంలో తెలిసి తెలియక అక్రమ కార్యాలు చేస్తూ ఉంటే, రహస్యంగా అక్రమ క్రియలు చేస్తూ ఉంటే ఈ మాటను మనం మనస్కరించాలి.
మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సో దేవుడు వారిని అంటున్నాడు, కవనెంట్ నుండి మిమ్మల్ని నేను బయటికి తీసేయకుండా, ఎక్స్కమ్యూనికేట్ చేయకుండా మీరు కవనెంట్లోనే ఉండండి. కవనెంట్ బ్రేకర్గా కాకుండా రిపెంటెంట్గా, అంటే మార్మన్స్ పొంది క్షమించబడినటువంటి వ్యక్తిగా నిబంధనలో ఉండండి. ఇప్పుడు 3వ పాయింట్ రాసుకునేవారు రాసుకోండి. ద కవనెంట్ 5 నుండి 7వ వచనం వరకు. ఇప్పుడు ఆ నిబంధన అంటే ఏంటి? దాంట్లో ఉన్నవారు ఒకప్పటి వారు, ఇప్పటి వారు కాదు, ఒకప్పటి యాజకులు ఎట్లా ఏమి చేసి దేవుడి నామాన్ని ఘనపరిచారు, వారి జీవితం ఎంత శ్రేష్టంగా ఉంది చెప్తాడు. 5 నుండి 7 వరకు మనం చూసుకుంటూ పోతే, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను అని దేవుడు అంటాడు. ఎవరితో నిబంధన చేశాడు? లేవీలతో నిబంధన చేశాడు. కాకపోతే పాత నిబంధన మీరు జాగ్రత్తగా చదివితే నిర్దిష్టంగా ఒక చోట ఇది నేను లేవీలతో చేసిన నిబంధన అని కనబడదు. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన, నోవహుతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన కనబడతాయి, కానీ లేవీయులతో ప్రత్యేకంగా దేవుడు చేసినటువంటి నిబంధన ఇదే అని చెప్పుకోవడానికి మనకి ప్రత్యేకంగా వచన భాగాలు కనబడవు. కాకపోతే ఇండికేషన్ అనేది ఉంది, సూచన ప్రాయంగా దేవుడిచ్చిన వచనాలు ఉన్నాయి, వాటిలోనికి మనం వస్తాం. సో లేవీయులు అన్నప్పుడు యాకోబు కుమారుడైనటువంటి లేవి అనేటువంటి ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడట్లేదు, ఒక ట్రైబ్ గురించి, ఆ యొక్క తెగ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లేవీ ద్వారా వచ్చినటువంటి వారు అండ్ లేవీయులను దేవుడు సేవ కొరకు నియమించాడు. చూడండి, మోషే అహరోన్ల కాలంలో అలా వచ్చినటువంటి వారందరి గురించి ఆయన చెప్తున్నాడు. సో ఈ లేవీయులు మోషే అహరోను కాలములో ప్రత్యేకించబడిన వారిగా మోషే పక్షాన్ని నిలబడి దేవుడి కొరకు రోషం కలిగి వారు ఏమి చేశారో నిర్గమకాండం 32వ అధ్యాయం, అంటే ఎక్సడస్ 32లో రాయబడింది. బంగారు దూడను తయారు చేసి వారందరూ పాపం చేస్తుంటే లేవీయులు వచ్చారు, కత్తి పట్టారు, మా యొక్క సొంత కుటుంబ సభ్యురాలు అని కూడా చూడకుండా నరికేశారు. ఫాదర్స్ని, బ్రదర్స్ని, సన్స్ని చంపేశారు. సో ఆల్రెడీ దేవుడు చూపిస్తున్నాడు, అట్లాంటి వారు నా లేవీయులు అని, నా కొరకు ఎంత రోషము కలిగినటువంటి వారు, వారితో నా నిబంధన ఉంది. ఆ నిబంధన చెక్కు చెదరదు, ఆ నిబంధన ఎప్పటికీ నేను విడిచిపెట్టను, విసర్జించను. ఒక చోటైతే దేవుడు సవాల్ చేస్తాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 20-21 వచనాలు, జెర్మయా 33:20 and 21. దేవుడు ఎట్లా సవాల్ చేస్తున్నాడో గమనించండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవున్నట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల, అంటే పగలతో దేవుడు చేసిన నిబంధన, రాత్రితో దేవుడు చేసిన నిబంధన, ఏది ఏమైనప్పటికీ లోకమును ఆయన నాశనము చేసేంత వరకు పగలుంటుంది, రాత్రి ఉంటుంది. సో ఆ రెండిటితో దేవుడి నిబంధన ఉంది కనుక అట్లాగే ఉంటాయి, వాటిని ఎవరు భంగము చేయలేరు. ఒకవేళ మీరు వాటిని భంగము చేస్తే, అంటే మీరు ఆ నిబంధనను పాడు చేస్తే, దాన్ని నిలిపేస్తే, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మీరు అది చేస్తే అప్పుడు ఇది వ్యర్థమవుతుంది. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. సో మనం ఎట్లా పగలు లేకుండా చేయలేమో, రాత్రి లేకుండా చేయలేమో, అట్లాగే దేవుడి యొక్క నిబంధనను లేకుండా ఎవరూ చేయలేరు. ఆ నిబంధన అట్లాగే ఉంటుంది. నెహెమియా 13:29లో ఇట్లా రాయబడి ఉంది. నెహెమియా 13:29, నెహెమియా 13:29. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరి కనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. సో ఇక్కడ నెహెమియా ప్రస్తావించాడు చూడండి, లేవీయుల నిబంధన అని. దాన్ని బట్టి మరి దేవుడు ఎప్పుడో లేవీయులతో నిబంధన చేశాడు అన్నది మనము గ్రహించగలం. ప్రత్యేకంగా ఎక్కువ మంది చూపించేది ఏంటి అంటే, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు. నంబర్స్ 25:11-13. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు. ఇది ఫినెహాసు అనేటువంటి వ్యక్తితో దేవుడు చేసిన నిబంధన. ఫినెహాసు ఒక లేవీయుడు గనుక దాని గురించి మనం ఇక్కడ చూస్తాం. వారి మధ్యను నేను
ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో, అంటే ఫీనెహాసుతో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. పీస్ కవనెంట్, లేకపోతే కవనెంట్ ఆఫ్ పీస్ అంటారు దీన్ని. అది నిత్యమైన యాజక నిబంధనగా, నిత్యము ఉంటుందన్నమాట, యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై, ఆసక్తి కన్నా రోషము గలవాడై అయితే బెటర్, ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. సో దేవుడికి ఇష్టము లేనిది ఫీనెహాసు ఇష్టపడడు. దేవుడికి ఇష్టమైనది ఫీనెహాసు ఇష్టపడతాడు. దేవుడికి బాధ కలిగించేది ఫీనెహాసుకి బాధ కలిగిస్తుంది. దేవుడికి సంతోషాన్ని కలిగించేది ఫీనెహాసుకి సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక వారిద్దరూ ఒకే మనస్సుతో ఉన్నారు. అందుకని దేవుడు అతనితో, అతని కుటుంబీకులతో నిబంధన చేశాడు. నిజానికి లేవి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే జాయిండ్, అతుక్కుని. అడెషన్ అంటే అతికించబడి, కట్టబడి, అంటుకట్టబడి. సో ఈ లేవి దేవుణ్ణి అతుక్కున్నాడు. ఇశ్రాయేల్లో 12 గోత్రాల్లో 11 గోత్రాల వారిని, తన సొంత మనుషులను కూడా వారు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఇతడు విడిచిపెట్టి దేవుడిని అతుక్కున్నాడు. సో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుడి సేవకుడిగా మనకు దేవుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, నిన్ను దేవుడు సృష్టిస్తే, నిన్ను దేవుడు రక్షిస్తే, నిన్ను దేవుడు పోషిస్తే, నిన్ను దేవుడు పరిరక్షిస్తే, నీవు అందరికన్నా ఎక్కువగా నీ దేవుడికి అంటుకట్టబడి ఉండాలి, నీవు ఆయన అతుక్కొని ఉండాలి. దాన్ని యేసుప్రభు న్యూ టెస్టిమెంట్లో యోహాను 15లో చాలా అద్భుతంగా చెప్పాడు. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని. ఎంత అవినావ సంబంధమో చూడండి. భర్తను నేను, భార్యను మీరు అన్నాడు. ఎంత విడదీయలేనటువంటి బంధమో చూడండి. అట్లా నీవు నీ దేవుడితో ఉన్నావా? లేకపోతే నీకు నీ దేవుడికి మధ్యలో ఒక వ్యక్తి కానీ, ఒక వ్యసనం కానీ, ఒక విషయం కానీ, ఒక వ్యవహారం కానీ, ఒక వ్యవస్థ కానీ వచ్చేసిందా? అట్లా వచ్చేస్తే నీవు రియల్ సెన్స్లో దేవుడు మెచ్చేటువంటి యాజకుడిగా లేవు, యాజకురాలిగా లేవు. చరిత్ర గురించి చెప్తుంటాను నేను ఎప్పుడు. అడ్మిరల్ సర్ జార్జ్ టైరన్ అనేటువంటి ఒక నేవల్ అడ్మిరల్, ఆయన చాలా గొప్ప అడ్మిరల్గా పేరుగాంచాడు. ఆయన జీవితంలో చాలా మంచి పనులు చేశాడు. నేవల్ అడ్మిరల్గా ఆయన చాలామంది అడ్మైర్ చేశారు. కానీ ఒక తప్పు చేశాడు చివరిలో. ఒకే ఒక పొరపాటు ఆయన ప్రాణాన్ని తీసేసింది. ఆయన దేనికైతే రథ సారథియో HMS విక్టోరియా అనేటువంటి ఆ షిప్ మరి లెబనాన్ ప్రాంతంలో అనుకుంటాను, ట్రిపలి అనేటువంటి పట్టణానికి సముద్రం దగ్గరలో ఉన్నటువంటి సముద్రం దగ్గర కొంత అజాగ్రత్తగా ఉండడం చేత ఇది పోయి ఇంకొక ఓడకి ఢీ కొట్టింది. 2 షిప్స్ ఢీ కొట్టబడ్డాయి. ఈయన ఓడ మునిగిపోవడం ప్రారంభమైంది. నేవల్ అడ్మిరల్ లేకపోతే కెప్టెన్ యొక్క బాధ్యత ఏంటంటే, ఓడలో ఉన్న ప్రతి ఒక్కడు బయట ప్రాణాలతో వచ్చిన తర్వాతే అతడు ఓడను విడిచిపెట్టాలి. అప్పుడు అది మునిగిపోతే అతడి మీద తప్పు ఉండదు. అతడు మొదట బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకోకూడదు. అట్లాగే ఎయిర్లైన్ రూల్ ఏంటంటే, ప్యాసింజర్స్ అందరూ బయటకు వచ్చిన తర్వాతే చివర బయటికి రావాల్సిన వ్యక్తి పైలట్ ఫస్ట్ బయటకు వచ్చేస్తే అది నేరం. సో ఇతడు ఉన్నాడు, అందరినీ పంపించేశాడు, ఇతడు మాత్రం ఉన్నాడు. కాబట్టి ఇతడు వెనక్కి తిరిగి చూస్తే ఇంకొక యవనస్తుడు నిలబడి ఉన్నాడు. ఆ పిల్లోడిని చూసి అన్నాడు, బాబు నువ్వు కూడా దిగిపో, టైం ఉండగానే నీ ప్రాణాలు రక్షించుకో అన్నప్పుడు అతనికి తెలుసు మా యొక్క అడ్మిరల్ రాడు అనేసి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను కూడా మీతోనే ఉంటాను సార్, నేను కూడా మీతోనే ఉంటాను. ఇద్దరు మునిగిపోయారు. అంటే తర్వాత ఆర్టికల్లో ఏమి రాశారంటే, నమ్మకమైనటువంటి దాసుడు తన యజమానికి ఎంత నమ్మకంగా ఉన్నాడంటే ప్రాణాలను కూడా అతనికన్నా ఎక్కువగా ఎంచలేదు. ఇది చరిత్ర. ఇది ఆ వ్యక్తి పేరేంటో నాకు తెలియదు, వెతికాను కానీ ఆ వ్యక్తి పేరు నాకు దొరకలేదు. వారు రాయడానికి కూడా ఎందుకు ఇష్టపడలేదో లేకపోతే వారికి కూడా తెలియదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఒక లౌకికమైనటువంటి అడ్మిరల్ కోసం ఒక యవనస్తుడు ప్రాణం ఇచ్చేశాడు. అంటే నా కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు కొరకు నేను ప్రాణం ఇవ్వాల్సిన అవసరం వస్తుందా? 99.9% రాదు. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఏ ఒక్కరు హతసాక్షులు అవ్వరు. నాకు తెలిసి మీలో ఏ ఒక్కరు జైలుకి వెళ్ళరు. ఎందుకంటే అంత రాడికల్ కాదు మీరు. ప్రాణం ఇస్తావా, యేసును వదులుతావా అంటే యేసు వదిలేస్తా అంటారు మీరు, నాకు తెలుసు. కనుక మీకు డేంజర్ లేదు. కానీ ఎవరైతే అట్లా ఉంటారో ఆ కొంతమందికి ఆ డేంజర్ ఉన్నా కూడా వారు దేవుడికి ఎంత డివోటెడ్ అంటే ఏ డేంజర్ని లెక్క చేయరు.
సో దేవుడు అంటున్నాడు, లేవి అట్లా ఉన్నాడు, లేవీయులు అట్లా ఉన్నారు ఒకప్పుడు. మోసెస్ టైం లీవైట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ డిఫరెన్స్ని గమనించండి. 5 to 7 వర్స్ వరకు లీవైట్స్ అండర్ మోసెస్ కాలపు లేవీయులు. తర్వాత 8 and 9లో లీవైట్స్ అండర్ మాలకైస్ టైం, మలాకి కాలంలో ఉన్నటువంటి లేవీయులు. వీరెంత శ్రేష్ఠులు, వీరెంత శూన్యులు, వీరెంత పరిశుద్ధులు, వీరెంత పాపాత్ములు. ఆ వ్యత్యాసాన్ని దేవుడు చూపిస్తున్నాడు. సో దేవుడు ఏం చెప్పాడు వారికి, మీరు ఇట్లా ఉంటే మరి వారితో నేను నిబంధన చేశాను కనుక వారికి జీవాన్ని సమాధానాన్ని ఇచ్చాను. సో వారు సమృద్ధి గల జీవంతో ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. వారు చేయాల్సినటువంటి సేవను వారు చేశారు. ఆ రెండింటిని నేను వారికి ఎందుకు ఇచ్చాను? నా యందు వారికి భయభక్తులు పుట్టించుటకు. సో వారికి దేవుడిచ్చినటువంటి జీవాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని బట్టి వారికి ఏం కలిగిందంటే దేవుడి మీద భయము, భక్తి కలిగింది. మనము సంఘానికి వారం తర్వాత వారం వస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు ఈ వారం నన్ను బతికించి ఉంచాడు, దేవుడు నా కుటుంబంతో ఉంచాడు, దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక హానికరమైనటువంటి అంశముల్లో దేవుడు నన్ను పడనివ్వకుండా కాపాడాడు. దేవుడు నాకు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, లైఫ్ ఎక్స్పైర్ అయిపోకుండా నన్ను దర్శించి భద్రపరిచాడు. కనుక నేను దేవుడి పట్ల ఇంకా ఎదిగానా, దేవుడికి ఇంకా దగ్గరయ్యానా, దేవుడిని ఇంకా ప్రేమించానా, దేవుడిని ఇంకా పూజిస్తున్నానా, ఈ దేవుడిని అందరికీ ప్రకటిస్తున్నానా అన్న ఆలోచన ఉండాలి. కానీ అట్లా చాలామంది ఉండరు. వారు రియల్ లైఫ్, రియల్ పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. దేవుడికి భయపడేవాడు దేనికి భయపడ్డు? దేవునికి భయపడని వాడు ప్రతిదానికి భయపడతాడు. అండ్ ఈ రోజున మనకు అట్లాంటి సేవకులు లేరు కనుక అట్లాంటి సంఘాలు ఉండవు. సో ఇక్కడ ఒక మాట అంటాడు, వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై. సో దే హ్యాండిల్ ద నేమ్ ఆఫ్ గాడ్ సో కేర్ఫుల్లీ. ఎయిర్పోర్ట్స్లో చూస్తుంటాం ఐటమ్స్ మీద ఫ్రెజైల్ హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది. అంటే నాజూక్ అయినవి, పగిలిపోతాయేమో, జాగ్రత్తగా దీన్ని పట్టుకోండి. సో దేవుడు అంటున్నాడు, మై నేమ్ ఈజ్ నాట్ ఫ్రెజైల్. నా పేరు పగిలిపోయేది కాదు, కానీ నా పేరు పవిత్రమైంది కనుక, ఎగ్జాల్టెడ్ నేమ్ కనుక, హోలీ నేమ్ కనుక దాన్ని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఆయన నామానికి మనం అట్లా విలువనిస్తున్నామా? అట్లా మనము ఆయన్ని గనపరుస్తున్నామా? సో వారు అట్లా, మొదటి యాజకులు అట్లా ఉన్నారు, లేవీలు అట్లా ఉన్నారు కనుక వారి గురించి దేవుడు చెప్తాడు. సో వారు ఏం చూపించారంటే రెవరెన్స్ అండ్ హ్యూమిలిటీ, భయమును చూపించారు, తర్వాత వినయమును చూపించారు. ఆయన నామమునకు వారు భయపడ్డారు, భక్తిని చూపించారు. సో వారి జీవితంలో మనకి ఏం కనబడుతుంది? దేవుడితో వారు సరిగ్గా సంబంధమును కలిగి ఉన్నారు, దేవుడి యొక్క భయభక్తులతో బ్రతికారు కనుక మంచి సేవకులయ్యారు. సో నేను దేవుడితో అంటకట్టబడి ఉంటేనే దేవుడి యొక్క సామర్థ్యం ఉంటుంది, దేవుడి యొక్క జ్ఞానం ఉంటుంది, దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, దేవుడి కార్యము జరుగుతుంది. ఒకసారి ఒక చర్చికి పాస్టర్ గారు లేరు, పాస్టర్ కొరకు వారు వెతుకుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన వారిని అడిగాడు, చర్చిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగాడు, మీకు మీ సంఘానికి ఎట్లాంటి పాస్టర్ కావాలి అంటే, మాకు దేవుడిని ఎరిగినటువంటి పాస్టర్ కావాలి అని అడిగారు. ఈ రోజున ఎట్లాంటి పాస్టర్ కావాలంటే ఎంటీహెచ్ ఉండాలి, బీటీహెచ్ ఉండాలి, పిహెచ్డి ఉండాలి, బీడీ ఉండాలి, 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి, హీబ్రూ అండ్ గ్రీక్ లాంగ్వేజ్ స్టూడెంట్ అయి ఉండాలి, అండ్ పెద్ద రికమెండేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండొద్దని నేను అనట్లేదు, ఎన్ని ఉంటే అంత మంచిది. కానీ ఫస్ట్ ఫౌండేషనల్ ఏంటి అంటే, ఇతడు దేవుడితో సంబంధించిన వాడై ఉండాలి, దేవుడికి సమర్పించబడిన వాడై ఉండాలి, భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. అట్లా ఉంటే అతడి దగ్గర మనము మోసపోము, మైల పడము. లేకపోతే రెండు జరుగుతాయి. ఈ రోజున చాలా చర్చెస్లో మోసపోయారు, మైలా పడిపోయారు. ఇట్లాంటి లేవీయుల నోట్లో ఏముంటుందంటే 6వ వచనం గమనించండి, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు. తెలుగులో అయితే సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు అని అనువాదము చేయబడింది. కానీ ఇంగ్లీష్లో బాగుంటుంది, ట్రూ ఇన్స్ట్రక్షన్ వాజ్ ఇన్ హిస్ మౌత్. నిజమైన బోధ, నిజమైన ఉపదేశం అతని నోట్లో ఉండును. ద లా ఆఫ్ ట్రూత్ వాజ్ ఇన్ హిస్ మౌత్. ధర్మశాస్త్ర సత్యము అతని నోట్లో ఉన్నది. సో అఫీషియల్గా, అధికారికంగా ఈ యొక్క యాజకులే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానించి ఇతరులకు వివరముగా బోధించుటకు దేవుడి చేత నియమించబడ్డారు. ఎన్నో వచనాలు మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే మీకు అర్థమవుతుంది. రెండింటిని నేను మీకు వినిపిస్తాను. లేవియా కాండం 10, 11, లెవిటికస్ 10 and verse 11. లేవియా కాండం 10వ అధ్యాయం 11వ వచనం.
యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. సో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల కొరకు ఏవైతే ఆజ్ఞాపించాడో సమస్త విధులను, ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను ఈ యాజకులు, లేవీయులు వారికి బోధించడానికి దేవుడు వారికి అప్పగించాడు. సో వీరేం చేయాలంటే దేవుడి వాక్యమే బోధించాలి, వీరు మరొకటి బోధించకూడదు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 9-10 వచనాలు. డ్యూట్రానమీ 17:9-10. నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు నీకు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. బేసికలీ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, గో టు ద ప్రీస్ట్స్, బీ కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ దే డైరెక్ట్ యూ టు డూ. వారు నీకు చెప్పేదంతా చేయడానికి జాగ్రత్తగా ఉండు. సో నీకు దేవుడి గురించినటువంటి అంశములన్నీ, సంగతులన్నీ ఎవరు చెప్తారు? సత్యములన్నీ ఎవరు చెప్తారు? యాజకులు చెప్తారు. ఎందుకంటే వారు దేవుడి యొక్క స్పోక్స్ పర్సన్స్. మీరు వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ఏం ఆలోచిస్తున్నాడు, ప్రెసిడెంట్ ఫలానా అంశాల గురించి ఏమి నిర్ణయం చేస్తాడు, ఎట్లా వ్యవహరిస్తాడు అనేది నేరుగా ప్రెసిడెంట్ వచ్చి ప్రతిసారి చెప్పడు. ప్రెసిడెంట్ యొక్క వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్, ప్రెసిడెన్షియల్ స్పోక్స్ పర్సన్, ఆ వ్యక్తి వచ్చి ప్రెస్ మీటింగ్లో ప్రతిరోజు లేక ప్రతి వారం ఎప్పుడెప్పుడైతే అవసరమో చెప్తుంటారు. మన పిఎంఓ ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, నరేంద్ర మోదీ గారి ఆఫీస్లో నుండి ప్రతిదాన్ని నరేంద్ర మోదీ చెప్పడు, ఆయన యొక్క స్పోక్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. ఏ మినిస్ట్రీ అయితే ఆ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ప్రెస్ మీట్లో చెప్తాడు, ప్రధానమంత్రి యొక్క పాలసీ ఇది, ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి ఇట్లా ఆలోచించారు, లేకపోతే ఫారిన్ అఫైర్స్ అట్లా చేయబోతున్నారు, ఇది అది అని. సో దేవుడు ఏమంటున్నాడు, నా గురించి, నా విషయాల గురించి, మీ జీవితం గురించి, మీరు నాతో ఎట్లా వ్యవహరించాలో సమస్తం గురించి ఈ యొక్క లేవీయులు దగ్గర మీరు నేర్చుకోవాలి, వారు మీకు నేర్పిస్తారు. సో ఆ రోజుల్లో మోషే కాలంలో అయితే వారు నేర్పించారు, సత్యము గల ధర్మశాస్త్రమే బోధించారు. కానీ ఈ కాలంలో, మలాకి కాలంలో అది లేదు. అండ్ ఈ కాలంలో కూడా అది చాలా తగ్గిపోయింది. ఈ కాలంలో అయితే మన వాళ్ళు మలాకి యాజకులను కూడా బీట్ చేసేసారు. చార్ల్స్ స్పర్జన్ ఇట్లా అన్నాడు, కోట్ చేస్తున్నాను, బైబిల్ అనేది ఒక రక్తముతో తడిసినటువంటి పుస్తకం, బ్లడ్ స్టెయిన్డ్ బుక్, రక్తముతో తడిసినటువంటి పుస్తకం. హతసాక్షుల రక్తం బైబిల్ మీద ఉంది, అనువాదకుల రక్తం బైబిల్ మీద ఉంది, బైబిల్ కొరకు ప్రాణాలు ఇవ్వడానికి ఒప్పుకొని హతసాక్షులైన వారి రక్తం బైబిల్ మీద ఉంది. సో దీంట్లో నుండి మనం బోధించేటువంటి బోధలు, సిద్ధాంతాలు అన్నీ కూడా రక్తముతో బ్యాప్టైజ్ అయ్యాయి. ఎందుకంటే ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి వాడినటువంటి వ్యక్తులు ఖడ్గానికి గురై రక్తాన్ని చిందిస్తే కానీ ఇది మన దగ్గరికి రాలేదు. సో దీంట్లో ఒక్క సత్యము కూడా రక్తముతో ముద్రింపబడకుండా లేదు. దీని కొరకు 100 మంది ప్రాణాలు ఇచ్చారు. సో ఈ గ్రంథాన్ని దేవుడు ఒక యాజకుడికి ఇచ్చి, ఒక సేవకుడికి ఇచ్చి, ఒక సంఘస్థుడికి ఇచ్చి, దీన్ని నీవు ఎలా ఉన్నదో అట్లాగే బోధించు, దీంట్లో సత్యమే చెప్పు అంటే, ఇప్పుడు ప్రస్తుతం కోర్టుల్లోకి వెళ్తారు, ఒక గ్రంథాన్ని వారు పెడితే సత్యమే చెప్తాను ఇంకేమీ చెప్పను అన్నట్టు చెప్పేదంతా అసత్యం. అక్కడ అట్లా కాకుండా ఉండుట దైవ చిత్తం. మోషే కాలపు యాజకులు అట్లా ఉన్నారు కనుక వారు దుర్బోధన ఏమాత్రము చేయలేదు. అంటే వారి యొక్క నాలుక మీద అబద్ధం అనేది బొత్తిగా లేదు. వారు ఏ రకముగా కూడా దేవుడి ప్రజలను మోసగించలేదు. వారికి ఒకటి తెలుసు, ఇశ్రాయేలీయులు దేవుడితో మరి ఆయన శాపానికి గురి కాకుండా, ఉగ్రతకు గురి కాకుండా దీవెనలో జీవితాన్ని సురక్షితంగా జీవించాలి అంటే దేవుడి వాక్యమే వారికి నేర్పించాలి. వారు వాక్యానుసారంగా నడుచుకుంటే వారికి ఆ ప్రమాదం ఉండదు. సో ఇశ్రాయేలు బోధకుడు ఎట్లా పనిచేశాడంటే, లైఫ్ ప్రిజర్వర్గా, ప్రజల యొక్క జీవిత కాపలదారుగా అతడు దేవుడి ఎదుట వారిని పెట్టాడు. ఇంకొక ఆయన జార్జ్ స్వీజీ అనేటువంటి సేవకుడు ఇట్లా అన్నాడు, పీపుల్ కమ్ టు చర్చ్ టు హియర్ వాట్ గాడ్ సేస్ టు మ్యాన్ త్రూ ద స్క్రిప్చర్స్. లేఖనాల ద్వారా దేవుడు మానవుడితో ఏం చెప్తాడో వినడానికి మనుషులు సంఘానికి వస్తారు. సో వచ్చినప్పుడు when there is no Bible in the pulpit, there will be no people in the pews. బైబిల్ పుల్పిట్లో లేకపోతే ప్యూస్లో, అంటే ఎదుటిన్నటువంటి బెంచెస్లో ప్రజలు ఉండరు. నిజమైన సంఘంలో అయితే, సంఘాలు కానీ ఎన్నో సంఘాల పేరట ఉన్నటువంటివి ఉన్నాయి చూడండి, అక్కడ ప్రజలు ఉంటారు. అక్కడ పుల్పిట్ ఉండదు, అక్కడ
ప్రీచర్ ఉండదు, అక్కడ బైబిల్ ఉండదు, అక్కడ హోలీ స్పిరిట్ లేడు, అక్కడ జీసస్ లేడు, అక్కడ గాడ్ ఆల్మైటీ లేడు. జోనథన్ ఎడ్వర్డ్స్ యొక్క చర్చ్, ఏ చర్చ్కి అయితే ఆయన పాస్టర్గా చాలా సంవత్సరాలు పరిచర్య చేశాడో ఆ చర్చ్లో ఈ మలకి 2:6 ఒక పెద్ద ప్లాక్ మీద వారు రాసి పెట్టారు. అతని నోట్లో ధర్మశాస్త్ర సంబంధమైన సత్యమే ఉండింది, అతని నోట్లో ఏ దుర్బోధ లేదు. అతడు మరి ఇక్కడ దేవుడు చెప్పినట్టు సమాధానమును బట్టి, యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్నాడు, దోషము నుండి అనేకులను తిప్పాడు. జోనథన్ ఎడ్వర్డ్స్కి ఆ వచనాన్ని వారు పెట్టారు. సో వీరు కూడా దేవుడితో సంబంధం కలిగినటువంటి, భయభక్తులు కలిగినటువంటి వారు గనుక దేవుడికి వారికి మధ్యలో సమాధానం ఉంది. అంటే దేవుడు చెప్పిందే వారు చేస్తున్నారు కనుక దేవుడికి వారికి మధ్యలో సఖ్యత ఉంది. ఐక్యత లేకుండా ఇద్దరు కూడి ఎట్లా నడుస్తారు? ఇద్దరు ఏకీభవించకపోతే కూడి ఎట్లా నడుస్తారు? సో దేవుడు చెప్తున్నాడు వీరు చేస్తున్నారు కనుక వీరికి సమాధానం ఉంది. యథార్థత, ఎందుకంటే వాక్యానుసారంగా ఉన్నారు, మోసము చేయట్లేదు, వారిలో ఏ పాపము లేకుండా వారు పవిత్రంగా ఉన్నారు. అట్లాంటి సేవకులు మలాకి కాలంలో లేరు. మలాకి కాలంలో ఉన్నటువంటి వారి గురించి 8-9లో మనం మరలా చూస్తాం. కానీ ఇప్పుడున్న కాలానికి, నేను ఇచ్చిన టైటిల్ ప్రకారం ఇప్పుడున్న కాలానికి ఎట్లాంటి వారు ఉన్నారో బైబిల్ చెప్తోంది, చాలా చోట్ల చెప్తోంది. ఒక 3-4 వచనాలు మనం చూద్దాం త్వరగా. అపోస్తలుడైన పౌలు ఆయన కాలం గురించి రాసినప్పుడు దాదాపు ఒక 500 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, లేక 400 చిల్లర. అప్పటికే ఏమైపోయిందో చూడండి ప్రపంచ పరిస్థితి. 2 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇట్లా రాస్తున్నాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు. సేవకుల గురించే మాట్లాడుతున్నాడు. సేవకులు ఎట్లాంటి వారిగా ఉంటారు? కుయుక్తి అంటే మోసము చేసేటువంటి, లేకపోతే కుట్రలు చేసేటువంటి తత్వం కలిగిన వారు. ఆయన గురించి చెప్తున్నాడు, కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. వంచన అంటే మోసంతో బోధించక, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. సో ప్రతి మనిషి యొక్క మనస్సాక్షి ఎదుట సత్యమును మాత్రమే ప్రత్యక్షపరిచారు, సత్యమునే ప్రకటించారు. అది ఎంత పెద్ద సేక్రెడ్ డ్యూటీయో చూడండి. ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు, మీ అందరి మనస్సాక్షులు ఎదుట నేను సత్యమే పెట్టాలి, అప్పుడే నేను మీకు మేలు చేసిన వ్యక్తిని. లేకపోతే నేను ఒకవేళ దాన్ని మీ మనస్సాక్షి ఎదుట పెట్టక మిమ్మల్ని దారి తప్పిస్తే నేను మీ అందరి పట్ల దేవుడి ఎదుట నేరస్తుడిగా నిలబడతాను. పౌలైతే అట్లా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది కుయుక్తి పరులు ఉన్నారు, వాక్యాన్ని వంచనతో వక్రీకరించే వారు ఉన్నారు, మనిషి యొక్క మనస్సాక్షి ఎదుట సత్యానికి బదులు ప్రతిదీ పెట్టేవారు ఉన్నారు. వారి గురించి పౌలే రాశాడు రోమా 1వ అధ్యాయం 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. సో వీరేం చేస్తారంటే దేవుడి సత్యాన్ని అసత్యానికి మార్చేస్తారు. బైబిలే తీసుకుంటారు, బైబిల్ వచనమే చెప్తారు, కానీ దేవుడు చెప్పినట్టు చెప్పరు. వెరీ సింపుల్. సో నీకు బైబిల్ తెలియకపోతే మోసపోవడం అనేది చాలా సింపుల్, చాలా సులువు. కనుక నేను బైబిల్ తెలుసుకోవడం చాలా అవసరం. అవును, ప్రతి విశ్వాసి బైబిల్ విద్యార్థి అయి ఉండాలి. కేవలం పాస్టరే బైబిల్ విద్యార్థి కాదు, ఇవాంజలిస్ట్, మిషనరీ, లేకపోతే బైబిల్ టీచర్, స్కాలరే బైబిల్ విద్యార్థి కాదు. ఎవ్రీ బిలీవర్ ఇన్ క్రైస్ట్ షుడ్ బీ అ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్. నా బైబిల్లో అప్పుడప్పుడు నాకు చిన్న బైబిల్ అంటే పుస్తక పురుగులు కనపడుతుంటాయి, బుక్ వర్మ్స్ అంటారు చూడండి, అవి నా బైబిల్లో కనపడుతుంటాయి. వాటిని చూసినప్పుడు చంపుదామా ఆపుదామా అనిపిస్తుంది. నేను కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు, దీన్ని ఎందుకు చంపడంలే, ఇది చక్కగా నా బైబిల్లో బతికేస్తుంది, నేను కూడా ఇట్లా బతకాలని నాకు నేర్పిస్తుంది, వదిలేద్దాంలే అనుకుంటాను. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం పౌలు రాశాడు తెస్సలోనిక సంఘానికి. ఇవన్నీ కూడా సంఘాలకి రాయబడినవి, సంఘాల్లో ఉన్నటువంటి వారికి రాయబడినవి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సో బోధ ఎట్లా ఉండింది? మోషే టైంలో ఉన్నటువంటి లేవీయులు కపటముగా బోధించలేదు, అపవిత్రముగా బోధించలేదు, మోసయుక్తమైనది బోధ చేయలేదు. కానీ మలాకి కాలంలో ఉన్నటువంటి వారి బోధ కపటమైనది, అపవిత్రమైనది, మోసయుక్తమైనది. సో అట్లా ఉండకూడదు. చార్ల్స్ స్పర్జన్ ఇంకొక మాట అన్నాడు, దేవుడి వాక్యంలో ఉన్నటువంటి ఒక్క సింగిల్ లైన్ కొరకు, దాన్ని భద్రపరచుట కొరకు మనమందరం కూడా చెరసాలకెళ్ళి, మనమందరం కూడా చనిపోవడానికి సిద్ధమే, అయినా కూడా మనము ఏమీ పెద్ద త్యాగము చేసిన వారము కాము. అండ్ అది మనకి సంపూర్ణ తృప్తినిస్తుంది.
టు ప్రిజర్వ్ అ సింగిల్ సెంటెన్స్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఒక్క లైన్ని కాపాడడానికి చర్చ్ అంతా పోయి జైల్లో పడి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడు స్పర్జన్. అండ్ ఆయన చర్చిలో 6,000 మంది ఉండేవారు అప్పుడు. పగలు ఒక సర్వీస్కి, రాత్రి ఇంకో సర్వీస్కి 6,000. ఒక్కటే నేను లెక్కేసా, 12,000 లెక్కే ఇట్లా. సో జస్ట్ ఇమాజిన్ ఆ దేవుడి వాక్యము ఎంత విలువైనది, ఎంత ప్రశస్తమైనది. వాక్యంలో ఉన్న ఒక్క లైన్ కోసం సంఘం అంతా జైలుకి వెళ్ళి చావడానికి చేసిన పెద్ద విశేషం కాదు. ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయామో చూడండి ప్రస్తుత కాలంలో. ఈ మధ్య నన్ను యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారు, దీని గురించి చెప్పండి, దీని గురించి వీడియో పెట్టండి, దీని గురించి వీడియో పెట్టండి, దాని గురించి వీడియో పెట్టండి. యూట్యూబ్లో ఈ విషయాల గురించి తెగ గందరగోళం ఉంది. ఒక్కొక్కడు వాడికి తోచినట్టు చెప్తున్నాడు, దీని గురించి. బైబిల్ ఏం చెప్తుందో చెప్పండి. నేను అన్నాను, 10 మంది 10 టాపిక్లు ఇస్తే నేను చెప్పలేను. దేవుడు నాకు ఏం చెప్పమంటాడో అది చెప్తాను. అన్నీ ఇంపార్టెంటే, కానీ అన్నీ ఇప్పుడు నేను చెప్పడానికి నా వల్ల కాదు. నేను మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? 1 తెస్సలోనిక 2:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సద్బోధకులు ఇట్లా ఉంటారు. ఆత్మపూర్ణులైనటువంటి ఉపదేశకులు ఇట్లా ఉంటారు. వారికి దేవుడు అప్పగించిన వాక్యానికి వారు నమ్మకంగా ఉంటారు. వారు మనుషులను సంతోషపెట్టరు. మనిషి ముఖం వారి బోధ విన్నాక మాడిపోతే, లేకపోతే కోపముతో మండిపడితే వాడికి ఏం పర్వాలేదు. దేవుడి ముఖంలో అతని జీవితం బోధ చిరునవ్వునే తెస్తూ ఉండాలి. సో కంటిన్యూ చేస్తే పౌలు జీవితం గురించి ఎట్లా మాట్లాడతాడో చూడండి. 1 తెస్సలోనిక 2:10 అదే సేమ్ చాప్టర్లో, మేం విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. సో ఇద్దరిని సాక్షులుగా పెట్టేశాడు. నా జీవితము దేవుడి ఎదుట సరిగ్గా ఉంది, మీ ఎదుట సరిగ్గా ఉంది. కొంతమంది అంటుంటారు చూడండి, నేను దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నాను, నేను దేవుడితో కరెక్ట్గా ఉన్నాను, నాకు మీ గురించి ఆలోచన లేదు, నేను ఎవడేమనుకున్నా పట్టించుకోను. అంటే మీరు నా గురించి మంచి సాక్ష్యం ఇవ్వకపోయినా నేను దాన్ని లెక్క చెయ్యను. పౌలు అట్లాంటోడు కాదు. సద్విషయాల్లో మనకి దేవుడి సాక్షి అంటే మనుషులు సాక్షులుగా ఉన్నారన్నది బైబిలే మనకి చెప్తోంది. సో నేను ఒక సేవకుడిగా, లేకపోతే ఒక క్రైస్తవ విశ్వాసిగా ఇతరులు వారి ఎదుట నేనున్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత అనింద్యముగా ఉన్నా, ఆ ప్రవర్తన వారు చూసి సాక్ష్యం ఇవ్వగలరా? దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? ఇది చాలా ముఖ్యం. సో ముఖ్యంగా VWCలో మనము ఒక కవనెంట్లో ఉన్నాం, ఒక నిబంధనలో ఉన్నాం. దేవుడి ఎదుట మన సాక్ష్యం బాగుండాలి. ఒకరి ఎదుట ఒకరితో కూడా మన సాక్ష్యం బాగుండాలి. ఒక పాస్టర్గా నేను వినకూడదు ఏంటంటే, ఫలానా X ఇట్లా ఉన్నాడు, ఫలానా Y అట్లా ఉంది, వారు మన నిబంధన ప్రకారం లేరు, ఈ బైబిల్ వాక్య ప్రకారం మన సంఘం ఉంది కానీ వారు లేరు అని ఒక మెంబర్ వచ్చి నాకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ సమ్టైమ్స్ వినాల్సి వస్తుంది. సో సేవకులకి అండ్ సంఘస్థులకి దేవుడు ఏం చెప్తున్నాడు? మీ పర్సనాలిటీ ద్వారా మీరు ఒక్కరిని మార్చలేరు. మీ యొక్క గొప్ప వాక్చాతుర్యం ద్వారా మీరు ఒక్కరిని మార్చలేరు. మీ యొక్క గొప్ప విజ్డమ్ ద్వారా మీరు ఒక్కరిని మార్చలేరు. మీ గ్రేట్ లెర్నింగ్ ద్వారా, మీకున్నటువంటి విద్యాంతటి ద్వారా మీరు ఒక్కరిని మార్చలేరు. మీరు పరిశుద్ధులైతే ఇతరులను పరిశుద్ధులుగా చేస్తారు. ఎందుకంటే లైఫ్ బిగెట్స్ లైఫ్. మీలో ఏముందో అదే మీరు ఇతరులకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ప్రార్థనా పరులైతే వారికి అది మీరు ఇస్తారు. మీరు వినయము గలవారైతే వారికి మీరు అది ఇస్తారు. మీలో లేనిది మీరు వారికి ఇవ్వలేరు. సో పౌలు అందుకే అంటాడు, మేం విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. సో అట్లా మేమున్నాం కనుక మీరు కూడా భక్తిగా ఉండండి, నీతిగా ఉండండి, అనింద్యముగా ఉండి ప్రవర్తించండి అని వారికి చెప్తున్నాడు. మరి ఇప్పుడు అట్లాంటి సేవకులు ఉంటే ఎంత బాగుంటుంది, సంఘాలు ఎంత బాగా అవుతాయి. అదే కదా మన రెగ్యులర్ విజ్ఞాపన ప్రార్థన. పీటర్ కార్ట్రైట్ అనేటువంటి ఒక బోధకుడు ఉండేవాడు చాలా సంవత్సరాల క్రితం. ఆయన ఒక రాడికల్ బోధకుడు, పీటర్ కార్ట్రైట్. సో ఆయన మరి కంబర్లాండ్ మౌంటైన్స్ అనేటువంటి ప్రాంతానికి ఒక రోజున సేవ నిమిత్తం వచ్చాడు. చీకటి పడిపోయింది. అక్కడ ఒకే ఒక ఇన్ ఉంది. ఇన్ అంటే పూటకుల్లమ్మ ఇల్లు, లేకపోతే వసతి కేంద్రం అనుకోండి, బస చేయడానికి.
వచ్చి అక్కడ అడిగాడు, ఇక్కడ నేను ఉండొచ్చా, ఉండడానికి స్థలము గది ఉందా? ఉంది అన్నారు. కాకపోతే ఇక్కడ రాత్రి డాన్స్ అవుతుంది అని అన్నారు. అంటే ఇక్కడ అందరూ డాన్స్ చేస్తారు, మీకేమైనా అభ్యంతరమా అంటే ఆయన అడిగాడు, డాన్స్ అభ్యంతరకరంగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా, లేకపోతే సివిలైజ్డ్గా ఉంటుందా అంటే మామూలుగా సివిలైజ్డ్గానే ఉంటుంది, అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అన్నారు వాళ్ళు. సరే అని ఆయన ఉన్నాడు. సో ఉన్నప్పుడు సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత కొంతమంది పురుషులు స్త్రీలు అక్కడికి వచ్చారు. సో వారు డాన్స్ మొదలుపెట్టేందుకు సిద్ధపడుతున్నారు ఆ యొక్క హాల్లో. సో ఈయన కూడా గదిలో నుండి బయటకు వచ్చి కూర్చున్నాడు, ఏం చేస్తారో చూద్దామని. ఈలోపు ఆయన కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుంటే ఒక యువతి, అందమైనటువంటి యువతి ఈయన దగ్గరికి వచ్చి చెయ్యి ఇచ్చింది, నాతో కలిసి డ్యాన్స్ ఆడు అని. స్టోరీ అంతా వినండి. పాస్టర్ గారు ఏంటి డాన్స్ హాల్లో డిస్కోటెక్లో ఉన్నాడు అనుకోకండి, స్టోరీ అంతా వినండి. ఒక ఆయన బార్లోనికి పోగానే మనం అనుకుంటాం వీడు బీరు తాగడానికి పోతున్నాడని. అనుకోకండి, అప్పుడే బీరు తాగడానికి పోతున్నాడో, బీరు తాగే వాళ్ళకి సువార్త చెప్పి బయటికి తీయడానికి పోతున్నాడో మీకు తెలీదు, కనుక తొందరపడద్దు. సో ఆయన పాపం అమ్మాయి అడిగిందని లేచాడు. లేచిన తర్వాత అందరూ సిద్ధపడుతున్నప్పుడు ఆయన అమ్మాయి చేయి పట్టుకొని చెప్పాడు, నా ప్రియులారా, నేను ఒక అపరిచితుడిని, అయినా కూడా నన్ను మీరు ఎంతో ప్రేమించారు, నన్ను మీరు నమ్మారు, నాకు కూడా మీ యొక్క డ్యాన్స్లో అవకాశం ఇచ్చారు. ఈ యొక్క యువతి మరి నన్ను తనతో డ్యాన్స్ ఆడడానికి నన్ను పిలిచింది, ఇంత గొప్ప ట్రీట్మెంట్ నాకు ఇస్తారని నేను అనుకోలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు ఏది చేసినా కూడా ప్రార్థనతో చేస్తాను, ప్రార్థన చేయకుండా నేను ఒక్క పని చేయలేదు, కనుక డ్యాన్స్ ఆడదాం, కానీ దానికన్నా ముందు ప్రార్థన చేస్తాను అని వెంటనే వాళ్ళ జవాబు కోసం వెయిట్ చేయలేదు, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. ఆమె చేయి పట్టుకునే ఉన్నాడు కనుక ఆమె కూడా మోకాళ్ళ మీదకి రావాల్సి వచ్చింది. ఇక ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు ఒక మెథడిస్ట్ అనమాట. మెథడిస్ట్ వాళ్ళు ఆ రోజుల్లో చాలా గంభీరంగా గొప్ప స్వరముతో ప్రార్థన చేసేవారు, దేవుడికి ప్రార్థన చేసేవారు, మనుషుల్ని వారు పట్టించుకునేవారు కారు. కనుక అతడు గట్టిగా ఆమె చేయి పట్టుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థనలో మరి ఆయన పలికినటువంటి ఆ పలుకులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, కొంతమంది డ్యాన్స్ హాల్ వదిలేసి పారిపోయారు, కొంతమంది ఏడవడం మొదలుపెట్టారు, కొంతమంది మోకాళ్ళ మీదకి వచ్చారు. అమ్మాయి చెయ్యి విడిపించుకునేందుకు ప్రయత్నం చేసింది, కానీ ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, పట్టుబట్టాడంటే విడవట్లేదు. నిన్ను పాతాళానికి పోనివ్వను, పరలోకానికే నాతో వస్తావు అన్నట్టు పట్టుకున్నాడు. సో ప్రేయర్ అయిపోయేసరికి లేచి నిలబడి ఒక భక్తి గీతం పాడాడు, వాతావరణం అంతా మార్చేశాడు. సో ఒక వ్యక్తి ఒక హాల్ని, డ్యాన్స్ హాల్ని, ఒక సినిమా థియేటర్ని, ఒక మరి పాపభూయిష్టమైనటువంటి స్థలమును ఎట్లా మార్చగలడు? దైవ సంబంధి, ఆత్మపూర్ణుడు మరి అట్లా చేయగలదనేది పీటర్ కార్ట్రైట్ యొక్క ఎగ్జాంపుల్ మనం చూస్తాం. సో ఆ స్త్రీ కూడా డ్యాన్స్ ఆడడానికి లేవలేకపోయింది. ప్రార్థనలో ఆమె దేవుడి కనికరాన్ని కోరుకుంది. సో నెక్స్ట్ డే కూడా డ్యాన్స్ లేదు, ప్రేయర్ మీటింగ్, పాటలు, దేవుడి వాక్యం ప్రకటించాడు. కొంతమంది రక్షించబడ్డారు. అతడు అక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు అతడు ఆ యొక్క హాల్ యజమానికి చెప్పాడు, నేను ఒక సేవకుడిని పంపిస్తాను, అక్కడ ఎవరెవరైతే నమ్ముకున్నారో వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని సంఘముగా మనము ఏర్పాటు చేద్దాం. ఓకే అన్నాడు ఆయన. సో ఇతడు మరి అక్కడ దాదాపు 32 మంది విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. రక్షించబడినటువంటి వారి కొరకు ఉపదేశం చేయడానికి మరి ఇతడు ఒక సేవకుడిని కూడా పంపాడు. ఆ సేవకుడు వచ్చి వారిని చక్కగా బోధలో బలపరిచి నడిపించాడు. తర్వాత చెప్పేది ఏంటంటే, దాంట్లో నుండి కొంతమంది మెథడిస్ట్ మూవ్మెంట్లో సేవకులు కూడా అయ్యారు. సో దేవుడు ఏం చేయగలడో చూడండి. ఒక మంచి దాసుడు ఉంటే, పోయిన వారం నా మెసేజ్లో నేనేం చెప్పాను, కొంతమంది దురాశపరులైనటువంటి సేవకులు ఉంటారు. వారు దేవుడి మీద మనసు ఉంచరు, వారి ఎదుట ఉన్న మనుషుల మీద మనసు ఉంచరు, వారి రాబడి మీదే, వారి ఆదాయం మీదే, వారి జీతభత్యాల మీదే మనసు ఉంటుంది. అట్లాంటి వారు దిగజారు కోర్లు, లేకపోతే దౌర్భాగ్యులు అని చెప్పాను. ఈ రోజున పీటర్ కార్ట్రైట్ గురించి చెప్పాను కనుక ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా చెప్పనివ్వండి. లేకపోతే పాస్టర్లు అనుకుంటారు, బ్రదర్ ఉపేందర్ గారు పాస్టర్ల నెగటివిటీని చూపించారు, పాజిటివిటీ చూపించలేదు అనుకుంటారు. కనుక అట్లా ఎవరు అనుకోకుండా ఇట్లాంటి పీటర్ కార్ట్రైట్ లాంటి బోధకులు ఉన్నారనుకోండి, వారు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి కొరకే వారు చేసే ప్రతి కార్యాన్ని చేస్తారు, వాక్యమే చెప్తారు, ఎవరిని లెక్క చేయరు. చూడండి, ఇతరుల క్షేమం కోరుతారు, నిత్య జీవం కొరకు వారిని సిద్ధపరచడమే వారి యొక్క ఏకైక జీవిత ఆశయముగా ఉంటుందో అలాంటి వారికి మీరు మీ ధనం ఎంత ఇచ్చినా తక్కువ, అలాంటి వారికి మీరు ఎంత సమయం ఇచ్చినా తక్కువ, అలాంటి సేవకులను మీరు ఎంత ప్రోత్సాహపరిచినా తక్కువ. ఎందుకంటే వారు దేవుడి రాజ్యం నిర్మిస్తున్నారు. మీరు డైరెక్ట్గా దేవుడి రాజ్యాన్ని నిర్మించకపోయినా వారి చేతుల్లో మీ డబ్బు పెడితే మీ డబ్బును వారు ఎంత ఘనముగా వాడగలరో, ఆస్తులు సంపాదించుకోవడానికి మీరు వాడుకుంటారు, ఆత్మల్ని సంపాదించడానికి వారు దాన్ని ఎంత శ్రేష్టముగా వాడగలరో ఇట్లాంటి వ్యక్తులు మనకు చూపిస్తారు. కనుక చెప్పక తప్పలేదు నాకు,
ఇట్లాంటి వారిని సత్కరించండి. దేవుడి వాక్యం 1 తిమోతి 5:17లో వాక్యమును నమ్మకముగా బోధించే బోధకులను 2 సన్మానానికి పాత్రలుగా ఎంచమన్నాడు. అది గ్రహించాలి. సో ఈ యొక్క యాజకుల నోట్లో ఏమి వింటారు? వీరు దోషము నుండి అనేకుల్ని దిప్పేశారు, అయిపోయింది. యాజకులు యెహోవా యొక్క దూతలు, దే ఆర్ ద లార్డ్స్ మెసెంజర్స్. అది వారి యొక్క గొప్ప ప్రివిలేజ్. జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు కనుక వారు జ్ఞానమును బట్టి బోధించాలి. సో జనానికి ధర్మశాస్త్ర విధులు నేర్చుకోవాలంటే ఒకే ఒక చోట ఉంది, దేవుడి యొక్క సేవకులు, నిజమైనటువంటి సేవకులు. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఫర్ ద లిప్స్ ఆఫ్ ద ప్రీస్ట్ షుడ్ కీప్ నాలెడ్జ్. కీప్ అనేది టు గాడ్, దేవుడి యొక్క వాక్యమును సంరక్షించి దేవుడి వాక్యాన్ని సురక్షితంగా మనుషులకు అప్పగించుట దేవుని సేవకుని యొక్క బాధ్యత. ఈ రోజుల్లో అయితే మనము చాలామందిని అడుగుతుంటాము, గూగుల్ని అడుగుతాము, గూగుల్లో కౌన్సిలింగ్ కొరకు మనము టైప్ చేస్తాము. లేకపోతే కొంతమంది పత్రికల్లో నేను చూస్తుంటాను, తెలుగు పత్రిక అయినా ఇంగ్లీష్ పత్రిక అయినా డైలీ న్యూస్ పేపర్లో కాలమ్స్ ఉంటాయి చూడండి. ఎంప్లాయీస్ అడుగుతారు, మా బాస్ నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు, నా కొలీగ్ నాతో ఇట్లా వ్యవహరిస్తోంది, నన్ను ఏం చేయమంటారు? ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు, ప్రేమ రేఖ రాశాడు, నన్ను ఎట్లా రెస్పాండ్ అవ్వమంటారు? లేకపోతే మా అత్తగారు మా మామగారు నాతో సరిగ్గా ఉండరు, వారితో నేను ఎట్లా ఉండాలి? మా నాన్నగారు చచ్చిపోయారు, 4 పిల్లలు, నాకు ఆస్తి ఎంత వస్తుంది? ఇవన్నీ వారిని అడుగుతుంటారు. దాంట్లో కొంతమంది క్రైస్తవులు కూడా ఉంటారు. నేను తెలుసుకున్నది, నేను చూసింది ఏంటంటే, అట్లా ఉన్నటువంటి ఎవరెవరో నిపుణులు అయి ఉండొచ్చు, వారు ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ ఫీల్డ్ అయి ఉండొచ్చు. వారిని అడిగితే వారికి ఉన్న లౌకిక జ్ఞానం ప్రకారం జవాబిస్తారు. దేవుడు అంటున్నాడు, జీవన సంబంధమైన భక్తిపరమైన విషయములన్నీ దేవుడి యొక్క సేవకులు, యాజకుల దగ్గర మీరు తెలుసుకోండి. అట్లా మీరు తెలుసుకుంటున్నారా? ఇక లాస్ట్ పాయింట్, ద డివైన్ కాండెమ్నేషన్. ద డివైన్ కాండెమ్నేషన్ 8-9 వచనాలు. ఇప్పుడు మలాకి కాలపు యాజకుల దగ్గరికి వచ్చాడు. ఎవరినైతే ఆయన తప్పు పట్టాడో, తప్పు దిద్దుతున్నాడో వారి దగ్గరికి వచ్చాడు. వారితో అంటాడు, మీరు మార్గము తప్పితిరి. సో మీరు మార్గము తప్పిపోయారు, మీరే దారిలో లేరు, ఇతరులను దారిలో ఎట్లా పెడతారు? ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి, జస్ట్ కాసింత పైనే మనం చూసాం, దోషము నుండి అనేకులను తిప్పారు. మోషే కాలపు యాజకులు, లేవీయులు. ఎందుకంటే వారు యథార్థపరులు, వారు దైవ సంబంధులు, వారి నోట్లో దేవుని వాక్య సత్యం ఉంది. కానీ వీరు దారి తప్పారు, వీరు దైవ సంబంధులు కారు, వీరు దేవుడి వాక్యానికి లొంగరు కనుక వీరు అనేకులను అభ్యంతరపరిచారు. వీరి వెంట వచ్చే వారందరూ కూడా దారి తప్పిపోయారు. లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక, వారి ప్రాబ్లం ఏంటంటే ఆయన మార్గములను అనుసరించలేదు. ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో, దేవుడి వాక్యాన్ని బట్టి మీరు న్యాయాలు చూడాల్సింది, కానీ మీరు పక్షపాతులు అయిపోయారు. జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో 3, 1 వీరు దారి తప్పిపోయారు. 2 వీరు దేవుడి వాక్యాన్ని లెక్క చేయలేదు, దాన్ని వీరు లెక్కలోకి తీసుకోలేదు, వీరు దాన్ని గైకొనలేదు కనుక ఇతరులకు బోధించలేదు. అందుకని వీరి వెంట వచ్చే వారందరూ కూడా అభ్యంతరపడ్డారు. అభ్యంతరము అంటే వీళ్ళు వారిని పడగొట్టేశారు, అడ్డుబండగా ఉండి పడగొట్టేశారు. కాస్ట్ మెనీ టు స్టంబుల్, చాలామంది తొట్టిల్లిపోవడానికి వీరు కారణమైపోయారు. దేవుని సేవకుడు పడిపోయినోడిని లేపాలి, నిలబడినోడిని పడగొట్టొద్దు. కొంతమంది అడుగుతుంటారు, ఆ మీటింగ్లో ఆయన చేయి పెడతాడు, తోస్తాడు, వాళ్ళు పడిపోతారు, అది దేవుడి యొక్క కార్యమా? కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, పడిపోయినోడిని లేపితే దేవుడి కార్యం, నిలబడినోడిని పడగొడితే దేవుడి కార్యం కాదు. బిబ్లికల్గా ఎప్పుడైనా స్లెయిండ్ ఇన్ ద స్పిరిట్ గురించి చెప్పినప్పుడు చెప్తాను దాని సంగతి ఏంటో. కానీ వీరు పడగొట్టేశారు, ఎందుకంటే వీరు పడిపోయారు కనుక వారిని పడగొట్టేశారు. అండ్ మీరు దాన్ని మెడిటేట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనుషులు పడతారు, పడగొడతారు. ఒక వచనం, సామెత 4:16, అట్టివారు కీడు చెయ్యనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. సో వీళ్ళు కీడు చేయకుండా నిద్రపోరు, ఎదుటి వారిని పడగొట్టకుండా వీరికి నిద్ర రాదు. సో అట్లా తయారైపోయారు వీళ్ళు. సో వాక్యము లేదు, వాక్యము లేకపోతే మనిషి అధోగతి పాలైపోతాడు. అండ్ వీరు అన్యాయము చేయడానికి ఎక్కువ కాలము పట్టదు. అండ్ దేవుడు వీరిని మరలా అంటాడు, నేనేం చేస్తున్నానో చూడండి. ఒక నర్సుని మీరు ఎట్లా తీసుకోండి, ఒక నర్సుకి ఒక రిచ్ ఫ్యామిలీ తమ బిడ్డని ఇచ్చారు, అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా బిడ్డకి పాలు పట్టు, ఆహారం పెట్టు, చక్కగా పోషించు.
వాళ్ళు వేరే దేశానికి వెళ్ళారు. వచ్చే సమయానికి పాప చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? ఈ నర్సు పాలు పట్టలేదు, ఆహారం పెట్టలేదు, అలమటించి ఆకలితో బిడ్డ చచ్చిపోయేటట్టు చేసింది. సో సేమ్ థింగ్, షీఈ్ నోన్ యాజ్ అ మర్డరర్. హంతకురాలు, పాస్టర్, ప్రీచర్, టీచర్, దేవుడి యొక్క ప్రజల్ని దేవుడిచ్చి మందను అప్పగించి వీరికి వాక్యముతో పోషణ ఇవ్వు అన్నప్పుడు పెట్టకపోతే వాళ్ళు కూడా మర్డరర్స్ ఆఫ్ సోల్స్, ఆత్మలను హత్య చేసే హంతకులు ఈ రోజున చాలామంది వాళ్ళే ఉన్నారు. అంటే వీరికి నిబంధన జోక్ అయిపోయింది. ఆ నిబంధనను వీరు నిరర్ధకం చేశారు. సో దేవుడి నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్లో అయినా న్యూ టెస్టిమెంట్లో అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిబంధన మనము చేసినప్పుడు దాన్ని మనము నిరర్ధకము చేయకూడదు. దాన్ని మనము ఒక జోక్గా మార్చకూడదు. VWC వారికి చెప్తున్నాను, కవనెంట్ మెంబర్స్కి చెప్తున్నాను, వెరీ సీరియస్ మ్యాటర్ అది. మాతో కాదు, దేవుడితో మీరు నిబంధన చేశారు. దాంట్లో ఉన్న 12 పాయింట్స్ మీ యొక్క VWC కవనెంట్ మరలా చూసుకోండి. దాంట్లో ప్రతిదానికి మీరు లోబడుతున్నారా? లోబడకపోతే మీరు యూ హ్యావ్ మేడ్ ద కవనెంట్ ఆఫ్ గాడ్ అ జోక్ అండ్ గాడ్ విల్ టర్న్ యువర్ లైఫ్ ఇంటూ అ బిగ్ జోక్. అండ్ ముందు చెప్పాను చూడండి, పేడను బయటికి తీసేసినట్టు తీసేస్తాడు, జాగ్రత్త. అది ఆయన చేయకుండా నేనే చెప్తున్నాను. మార్చుకుంటే మీరు బేష్ అవుతారు, లేకపోతే చాలా కష్టం. ఇక్కడ చివరి మాట ఏం చెప్పాడో చెప్పేసి ప్రార్థన చేస్తాను. మీరు నన్ను తృణీకరించారు కదా, మీరు నన్ను అవమానం పరిచారు కదా. సో జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిగాను నీచులను గాను చేసి ఉన్నాను. సో నేను మిమ్మల్ని తృణీకరించేశాను, నేను మనుషుల ముందు మిమ్మల్ని నీచులుగా నిలబెట్టేశాను అంటున్నాడు. సో ఆ స్థితిలో ఎవరు ఉండకూడదు, ఆ స్థితికి ఎవరు రాకూడదు. వీరేం చేశారంటే పక్షపాతము చూపించారు. బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్లో రాయబడి ఉంది, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. లేవియాకాండం 19:15, లెవిటికస్ 19:15లో ఉంది, డ్యూట్రానమీ 1:17లో ఉంది, ద్వితీయోపదేశకాండం 1:17లో. సో యాజకులు అన్యాయం చేయొద్దు, బీదవాడని పక్షపాతం, గొప్పవాడని అభిమానం చూపొద్దు, న్యాయమును బట్టి అంటే వాక్యానుసారంగా న్యాయము చెయ్యాలి. అట్లా వారు చేయలేదు కనుక వారు మోసపోయారు. సో యాజకులు ఎట్లా ఉన్నా మనకి తర్వాత యేసుక్రీస్తును దేవుడు పంపించాడు. ఆయన ఒక పరిశుద్ధ యాజకుడు, ప్రధాన యాజకుడు, అండ్ ఆయన దేవుడి చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చినటువంటి పరిపూర్ణమైన యాజకుడు. అండ్ మనం ఇప్పుడు డైరెక్ట్గా మోజెస్ టైంలో ఉన్నటువంటి యాజకులము కాము, మలాకి లేక మేలకై టైంలో ఉన్నటువంటి యాజకులము కాము. మనము ద పర్ఫెక్ట్ అండ్ ద మోస్ట్ ఎమినెంట్ ప్రీస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ జీసస్ కింద ఉన్నటువంటి యాజకులము. సో మన గురించి దేవుడు ఏమి అంటాడు, ఏమి అనాలి అన్నది మన నిర్ణయం. మీరు ఇంకా రక్షించబడకపోతే ఇదే సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి, రక్షించబడండి. అండ్ రక్షించబడిన వారైతే దేవుడికి మీరు ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వండి. నా నామమును ఘనపరచు వార్లారా అని అనిపించుకోండి. ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ ఎక్కడెక్కడైతే మీరు అవిధేయత చూపారో, అలక్ష్యము చేశారో, అక్కడ తప్పకుండా మీ హృదయమును చించి దేవుడి పాదముల దగ్గర వేసి దేవుడిని వేడుకోండి, ఆయన్ని క్షమాపణ కోరుకోండి. లేకపోతే వాక్యం విన్న తర్వాత కూడా, సేవకుడు బోధించిన తర్వాత కూడా బేఖతారు చేస్తే తర్వాత ఆయన చేసే ప్రతి పనికి మీరు అడ్డుచెప్పలేరు, తప్పించుకోలేరు. ఆ దుస్థితి ఎవరికి కలగకుండా కాక. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు, పరిపూర్ణుడు అయిన మా దేవా, మీరంటే మాకు భయమును కలిగించండి. మీ పరిశుద్ధ నామమునకు మేము భయపడుటకు మాకు నేర్పండి. మీ నామము మేము ధరించాము, భరించి దానిని యోగ్యముగా మేము ఎల్లప్పుడూ ఎంచుటకు, ఘనపరచుటకు, మీ వాక్యమును శ్రేష్టముగా మా జీవితానికి శ్రేయస్కరముగా ఎంచుటకు, దానికి లోబట్టకు మాకు సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారి కొరకు చిందించిన రక్తమును బట్టి, ఆయన వారి కొరకు అర్పించిన తన స్వంత ప్రశస్త ప్రాణమును బట్టి, చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచిన విధానమును బట్టి ఆయన్ని ఆశ్రయించి రక్షించబడినట్లు, వారు పాప పరిహారం పొంది పరిశుద్ధపరచబడినట్లు, అండ్ పరిశుద్ధపరచబడిన వారు ఇంకా దేవుడిలో ఫలభరితులుగా ఎదుగునట్లు చేయమని, మా సంఘమును అట్లా మీ రాక కొరకు తీర్చిదిద్దమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.